ఇస్తాను. రేపు 13వ తారీఖు ఆదివారము ఒక గుంటూరు టీమే కాదు, నా లెఫ్ట్ రైట్ లో ఎక్కడున్నా సరే, అంటే పలమనేరు టీంలో కానీ ఖమ్మం టీంలో కానీ ఎక్కడ విన్నర్ అయినా సరే వాళ్ళు వస్తారు. అన్ని టీమ్స్ వస్తారు. ఏది విన్నర్స్, హాయ్లాండ్ విన్నర్స్. ఎస్ ఆర్ నో? హాయ్లాండ్ విన్నర్స్ కి ఆ రోజు స్పెషల్ గా డిన్నర్ ఉంటుంది. ఇది కాక ఇది కాక మళ్ళీ ఆ తర్వాత ఇంకో వారం ఉంది కదా, ఆ వారంలో ఖమ్మంలో ఎవరైతే విన్నర్స్ అవుతారో వాళ్ళకి మళ్ళీ నరేష్ మోదీతో అక్కడ డిన్నర్ ఉంటుంది. పలమనేరులో ఎవరైతే విన్నర్స్ ఉంటారో అక్కడ మళ్ళీ నాతో ఉండింది. మరి గుంటూరులో మళ్ళీ ఆ వారంలో విన్నర్స్ కి శనివారం ఉండేది, 19వ తారీఖు ఉండేది, మళ్ళీ నాతో ఉండేది. అంటే ప్రతి వారము హాయ్లాండ్ విన్నర్స్ కి డిన్నర్ ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఈ వారం అయితే నరేష్ మోజీ, ఆ తర్వాత వారం అయితే నాతో. అంటే ఈ 2 వారాలు మాత్రమే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత 3వ వారం ఛాన్స్ ఉండదు, 4వ వారం ఛాన్స్ ఉండదు. ఇక డైరెక్ట్ గా ఇక హాయ్లాండ్ వెళ్ళిపోతాం. ఎందుకంటే మే 4వ తారీఖున డైరెక్ట్ గా హాయ్లాండ్ వెళ్తాం. బట్ డిన్నర్ కి మాత్రం ఫస్ట్ వారం, ఈ వారం మీకు ఛాన్స్ ఇచ్చాము. ఎవరైతే విన్నర్స్ అవుతారో వాళ్ళకి మహాగురితో డిన్నర్ చేసే అవకాశం. నెక్స్ట్ వారం సో గుంటూరులో ఆ, నాతోనే ఉండింది. అంటే ఆ ముందుగా విన్నర్స్ అయితే అది వేరుంది కదా ఫీలింగ్. ఆ ఫీలింగ్ కోసం ముందే విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో రైట్. సో ఇదనమాట. సో మరి స్లాబ్ వన్ అయిపోతే కౌన్సిలింగ్ ఉంటుంది, పర్సనల్ కౌన్సిలింగ్. మీకు మీ ఫ్యామిలీతో కూడా పర్సనల్ కౌన్సిలింగ్ ఉంటుంది. స్లాబ్ వన్ అయిపోతే చాలు. లేట్. సో మరి ఇదనమాట. సో మరి కమిట్మెంట్ చెప్దాం. కమిట్మెంట్ చెప్పాలి ఒక్కొక్కరు. సో ఎవరెవరి టీం నుంచి ఎంతమంది తీసుకొచ్చుకుంటారు, సో మీ కాంట్రిబ్యూషన్స్ కూడా ఎంత పంపిస్తారు అనేది కూడా సో మీరు నాకు ఇప్పుడే నేను నోటెడ్ కూడా చేసుకుంటాను. అంటే మిగిలిన టీములతో కూడా ఖమ్మం నుంచి కూడా, పరమనేరు నుంచి కూడా, అక్కడ నుంచి కూడా ఎవరెవరు ఎంతమంది కూడా సో నేను మెయిన్ లీడర్స్ తో మాట్లాడి కమిట్మెంట్ తీసుకుంటాను. సో వెల్కమ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రేపు జరగబోయే ట్రైనింగ్ కి అంగరంగ వైభవంగా గ్రాండ్ గా రికగ్నేషన్స్ ఉంటాయి కాబట్టి కొంతమందికి నేను రెస్పాన్సిబిలిటీ ఇచ్చి చేపిస్తాను. ఆ రెస్పాన్సిబిలిటీ ప్రకారం సో ఎవరెవరు ఎంత అనేది నాకు పంపించాలి. 200 కాంట్రిబ్యూషన్. సో సో ముందుగా వాసుమల్ల రాజు గారు వెల్కమ్. సో నీకు ప్లాటినం రికగ్నిషన్ ఉంది. సో నీ రెస్పాన్సిబిలిటీ ఏది అంటే, నీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎలీషా గారు అండ్ దావీద్ గారు అండ్ రాము సార్, రాజరత్న గారు, వీళ్ళ నలుగురు నీ రెస్పాన్సిబిలిటీ. సో ఎస్ వీళ్ళ దగ్గర గురుజీ. ఎంతమంది టీం తీసుకొస్తున్నావు. సో ఇప్పుడు ఇమీడియట్ గా కాంట్రిబ్యూషన్ కూడా ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను జూమ్ లోనే. నాకు ఇమీడియట్ గా అమౌంట్ కూడా పంపించేసి జూమ్ లోనే మీకు అనౌన్స్మెంట్ కూడా అయిపోద్ది అనమాట. 150 మందికి ఛాన్స్. సో ఆల్రెడీ నువ్వు ప్లాటినం అయ్యావంటే నీ టీం ఎక్కువ మంది తెచ్చుకుంటే నీకు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అనమాట. సో రైట్. మరి వెల్కమ్. ఫస్ట్ నీకే ఛాన్స్ ఇస్తున్నాను. హే గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఫస్ట్ ఇప్పుడైతే ఒక 20 మెంబర్స్ పంపిస్తాను గురుజీ కాంట్రిబ్యూషన్ ఇప్పుడు. ఇంకా పంపించేసే, రిమైనింగ్ నేను నేను జూమ్ వసూలు లోనే ఉంటాను, చేస్తాను గురుజీ. పంపించేసే ఫాస్ట్ గా. ఇంకా టీంతో మాట్లాడి నేను తర్వాత మీకు మిగిలింది పంపిస్తాను. ప్రజెంట్ ఒక 20 మందికి నేను పంపిస్తాను గురుజీ. సో రైట్, కొట్టేసే. నేను జూమ్ లో ఉంటాను, కొట్టేసే. ఫ్రీకాల్లో అందరూ చూస్తూనే ఉంటారు. ఫస్ట్ నిన్ను చూసి మిగతా వాళ్ళు కూడా కొంచెం ఇన్స్పైర్ అవుతారు. కొట్టేసే, నేను లైన్ లో ఉంటాను. ఇక చూడొచ్చు. నాకు వాసుమల్ల రాజు ఎందుకు ఇష్టం అంటే, వన్ ఆఫ్ ద రీజన్, నేను చెప్పిన పని చెప్పిన వెంటనే చేసేస్తాడు. వెంటనే ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది అనమాట. ఈరోజు రాజు సార్ కోసం, యాక్చువల్గా రాజు సార్ నా ద్వారా జాయిన్ కాల, పాటిబల సుధాకర్ సార్ ద్వారా జాయిన్ అయ్యాడు. పాటిబల సుధాకర్ సార్ ద్వారా జాయిన్ అయినా సరే రాజు సార్ని నేను ఎందుకు ఐడెంటిఫై చేసి ఎందుకు పట్టుకున్నానంటే, రీజన్ ఒకటే, నేను చెప్పిన పని చెప్పినట్టు చేస్తాడు కాబట్టి. అందుకనే ఈరోజు తను సిల్వర్ దాకా కష్టపడి చేసుకుంటూ వచ్చినా సరే ప్లాటినము ఇలా అయిపోయాడు. ప్లాటినం ఇలా అవడం కాదు, ఈ నెలలో ప్లాటినంతో పాటు గోల్డ్ కూడా ఇలా అయిపోతాడు. గోల్డ్ కూడా ఎలా అవుతాడు, నేను అనుకుంటున్నాను ఈ నెలలోనే ర్యాంక్ 4 కూడా కంప్లీట్ చేసి రాజు సార్కి 1,00,000 రూపాయలు చెక్ తెప్పించాలి. నేను పెట్టుకున్న టార్గెట్, అతని మీద డ్రీమ్. 1,00,000 రూపాయలు చెక్ తెప్పించాలని నేను పెట్టుకున్న విజన్. అర్థమవుతుందా? నేను మొన్న సూర్యలంక బీచ్ కూడా ఒక 20 మంది, టోటల్ అంటే 20 మెంబర్స్ కి వితౌట్ కాంట్రిబ్యూషన్, అంటే బస్సు అమౌంట్ కూడా 300 కానీ, ఫుడ్ అమౌంట్ కానీ 400 రూపాయలు కూడా నేనే ఖర్చు పెట్టుకొని ఒక 20 మంది టీం ని నేను తీసుకొచ్చాను సూర్యలంక. అందులో ఆ 20 మంది రాజు సార్ టీమే. అంటే ఆయన ఆయన ఖర్చు పెట్టకుండా నేను ఖర్చు పెట్టుకుని వచ్చా. అది ఎవరికి బెనిఫిట్ అయింది? ఎవరికైంది చెప్పండి. రాజు సార్కే అయింది రాజు బ్రో. సార్. ఏ రాజు సార్ ఏంటి?
రాజు సార్ దగ్గర ఏమైనా బెల్లం ఉందా? నిలబెట్టాలనుకున్నా నిలబెడుతున్నాను బాబు అంతే. రాజు సారు నేను చెప్పింది నో అనుకుంటూ చేస్తాడు కాబట్టి. అర్థమవుతుందా? ఈరోజు వాసి మళ్ళా రాజు అనే వ్యక్తికి ఇన్కమ్ లెగ్ తీసుకొని, ఇన్కమ్ లెగ్ నేను తీసుకొని ఇన్కమ్ లెగ్ ని పవర్ లెగ్ మార్చేస్తాను. ఇంకొక 10 డిగ్రీలు ఎంత ఉన్నాయి మహా అయితే రాజు సార్కి ఇన్కమ్ లెగ్ లో. ఆల్మోస్ట్ ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు హోల్డ్ ఉండగా నేను ఇన్కమ్ లెగ్ ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇన్కమ్ లెగ్ ఏం చేసేస్తున్నా, పవర్ లెగ్. పవర్లో ఇప్పుడు రెండు వైపులా గోల్డ్ కి కూడా ఆయనకి అయిపోయింది, రెండు వైపులా అయిపోయింది గోల్డ్ కి. ఇక ఈ వారం అంటే ఈ నెలలో 100 డిగ్రీలు కానీ వస్తే అతను గోల్డ్ కూడా అయిపోతాడు. అతను సిల్వర్ అవడానికి చాలా కష్టపడ్డాడు, ప్లాటినం అవుతాకి ఇలా అయిపోయాడు, గోల్డ్ అవుతాక ఇలా అవుతాడు. ఇదే కంటిన్యూ అయితే పెరలో ఇలానే అవుతాడు. అంటే నీ రెండో లెగ్ కూడా నేను అలానే ఇన్వాల్వ్ అవుతా. పెరలో ఇలానే అవుతాడు, కోరలు ఇలానే అవుతాడు, టోపాజ్ ఇలానే అవుతాడు, ఎమరాల్డ్ ఇలానే అవుతాడు, రూబీ ఇలానే అవుతాడు, డైమండ్ కూడా ఇలానే అవుతాడు. ఇలా 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 చిటికెన్ సింపుల్గా అవుతాడు. కానీ బటన్ సిప్ తీసారనుకోండి, ఒక లెవెల్ వచ్చి బటన్ తిప్పి చేస్తారు, రెండో లెవెల్ రెండో బటన్. ఇలా బటన్ తిప్పి తీస్తే ఏం చేస్తాను, సింపుల్ గా రాజు తీసి పక్కన పెట్టేసి నెక్స్ట్ రౌండ్ పడుకుంటారు. అర్థమవుతుందా? ఏది గురించి జూబ్లో మీరు బెదిరిస్తున్నారంటారా? ఒక నిమిషం. సో మాట్లాడండి రాజు సార్, నేను చెప్పిన మాటలు నిజమా కదా చెప్పు. గురూజీ కొట్టండి. గురూజీ, సారీ గురూజీ, అమౌంట్ మీకు పంపించబోయి రాజరత్న సార్ పంపించాను గురూజీ. సరే నేను చెప్పిన మాటలు ఆ, నీకు సరే అమౌంట్ వచ్చేసింది లేక నాకు నీ దగ్గర నుంచి ఏం ఆగదులే కానీ. సో పంపి ఇప్పుడు చెప్పుడే కదా నేను చెప్పింది ఏంటి, నిజమా కాదా? విన్నాను గురూజీ. ఖచ్చితంగా గురూజీ. లెవెల్ వచ్చినాక యాటిట్యూడ్ ఏం మారదు గురూజీ. ఖచ్చితంగా మీ గైడెన్స్ లో నడుచుకుంటాను గురూజీ. ఎందుకంటే మంచి సపోర్టింగ్, మంచి గైడెన్స్. ఎందుకంటే నేను ర్యాంక్ 2 వరకు అయితే కొద్దిగా కష్టపడిన మాట నిజమే గురూజీ. ర్యాంక్ 3లో అయితే నేనైతే ఏం ఎఫెక్ట్ పెట్టలేదు గురూజీ. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. కొద్దిగా అప్లైన్తో నేను ఈగోగా ఫీల్ అయ్యి కొద్దిగా ఇబ్బందులు పాలయ్యి నాకు బిజినెస్ వద్దు, నేను మానుకుంటాను, నా వల్ల కాదు సార్ గురూజీ, సైలెంట్గా నేను ఆగిపోతానని చెప్పేసి అన్నప్పుడు పర్సనల్గా నాతో మాట్లాడి అట్లా కాదు ఇట్లా కాదని చెప్పేసి మరి ఇంతమంది టీంలో నన్ను గెస్ చేసి నన్ను ఐడెంటిఫై చేసి నన్ను సక్సెస్ చేస్తానని మీరు మాట ఇచ్చారు గురూజీ. ఆ విధంగా మీకు సబ్మిట్ అయిపోయి నేను సక్సెస్ అవ్వాలి గురూజీ. ఆ, ఎందుకంటే బయట ఏ పని చేసినా కానీ సక్సెస్ అనేది లేదు కాబట్టి నాకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, నా యొక్క డ్రీమ్స్ కావచ్చు, ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇది తప్ప వేరేది ఏమీ లేదు. దానికి కావలసినటువంటి ఒక మెంటర్ని, ఒక డైమండ్ లీడర్ని, ఒక కోచ్గా మిమ్మల్ని తీసుకొని నేను మీ యొక్క గైడెన్స్లో నడుచుకోవడానికి సిద్ధపడ్డాను గురూజీ. ఖచ్చితంగా ఆ విధంగా చేస్తాను గురూజీ. ఏ రోజు కూడా ఈగో అనేది రాకుండా, అదేవిధంగా ఏంటంటే గర్వం అనేది లేకుండా నేను చూసుకుంటాను గురూజీ. మా టీంకి మీ ద్వారా మంచి నాలెడ్జ్ ఇప్పించి ఎక్కువ మందిని టీంని గ్యాదర్ చేసుకుంటూ మంచి నాలెడ్జ్ ఇప్పించి ముందుకెళ్తాను. తప్పకుండా అలానే చేస్తాను గురూజీ. థ్యాంక్ యూ గురు. సో నా మనసు గెలవాలంటే సింపుల్ సీక్రెట్ ఏంటంటే, నా మనసు గెలవాలంటే సింపుల్ సీక్రెట్ నేను చెప్పింది చెప్పినట్టు నో అని కూడా చేసేవి అనే మాట ఏంటంటే, మీరు ఈ ఫంక్షన్ గురించే నేను అడిగేది. నేను ఫంక్షన్ అనగానే తక్కువని కాంట్రిబ్యూషన్ కొడతాడు కదా, అది నాకు ఇష్టం. నాగరాజు సారు, ఏలూరు నుంచి నాగరాజు సార్ కూడా అంతే చేస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మల్లికార్జున సార్ కూడా ఈ మధ్య అంతే చేస్తున్నాడు. ఎస్ సార్ నో? మరి ఇప్పుడు రాజారత్నం కూడా కొట్టేశాడు. అంటే చూడండి, ఇప్పుడు ఎంతమంది ఫోన్ బిల్ టకా టకా కొట్టుబడేస్తున్నారంటే, గురించి మేము కూడా ఇంతమంది ఇష్టం అని చెప్పేసి నా మీద వాళ్ళ ప్రేమను చూపిస్తున్నారు నాకు. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ ఏదో మీరు ఇచ్చే నాకు 200 వల్ల నాకు ఏం రాదు సార్. బట్ మీ ఇంట్రెస్ట్ నాకు కనిపించింది అనమాట. మీ ఇంట్రెస్ట్ ఎంత ఉందో నేను చూస్తున్నాను అక్కడ. అర్థమవుతుందా? సో దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక అప్లైనర్కి మీ మీద నమ్మకం ఎప్పుడు వచ్చిందంటే, మీరు ట్రైనింగ్కి, మీటింగ్కి, ఫంక్షన్కి, సెమినార్కి మీరు ఎంత ఎక్కువ ఇంట్రెస్టెడ్ గా మీ టీంకి మీరు ప్రోత్సాహంగా చేస్తారో, మీ మీద మీ అప్లైనర్కి అంత నమ్మకం వచ్చేసి. రాజు సార్ తెలివిగలవాడు, టకాలని కొట్టేస్తాడు, 2000 రూపాయలు తన సొంత డబ్బు కొట్టేస్తాడు. నేను వెళ్ళి వర్క్ చేస్తాను నా ఇన్కమ్ లెగ్ లో, టకాలని ఆ వారం 3000 4000 చెక్ వచ్చేసింది. ఆయన అన్నా లేకపోయినా కూడా వచ్చేసింది. ఏ సార్ తెలియగల లక్షణం అది. అర్థమవుతుందా?
సో ఒక రూపాయి పెట్టి 10 రూపాయలు తీసుకుంటాడు, అది తెలియగలవాడు. చాలా మంది డబ్బులు వేసి ఆయనకు డబ్బులు కూడా ఎవరు, నాకు తెలిసిన విషయం. ఆయన పర్సనల్ డబ్బులే పంపిస్తాడు, ఆయన కూడా పెడతాడు. అయినా కూడా నేను ఎందుకు అతన్ని ఎంకరేజ్ చేస్తానంటే, ఒక రూపాయి పెడితేనే 10 రూపాయలు వస్తాయి ఈ బిజినెస్ లో. టీము కొత్త వాళ్ళకి తెలియదు. సిస్టమ్ కనెక్ట్ కాక ముందాక మనమే ఖర్చు పెడతాం. వన్స్ సిస్టమ్ కనెక్ట్ అయినాక మనం ఖర్చు పెట్టే పని లేదు. ఫస్ట్ మీటింగ్కి నా ఫ్రెండ్ రాజరత్నం కూడా, రాజరత్నం సార్ నువ్వు ఎంత తెచ్చుకో, నీకు ఎందుకు, నేను ఉన్నాను, తెచ్చుకోపో. 300 రూపాయలు కాంట్రిబ్యూషన్ కూడా నువ్వు కట్టే పని లేదు, నువ్వు తెచ్చుకో. కొంతమంది అన్న దుర్గా కూడా ఎంత చెప్పాను, కొంతమంది తెచ్చుకున్నారు వాళ్ళు. ఒక మీటింగ్ అయిపోయింది, నెక్స్ట్ నుంచి డబ్బులు ఇస్తేనే. ఒకసారి వచ్చారు, మీటింగ్ చూసారు, సిస్టమ్ కనెక్ట్ అయ్యారు, నెక్స్ట్ లేదు ఇక డబ్బులు ఇవ్వాల్సిందే. మళ్ళీ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తా. అంటే ఈ లెవెల్ కూడా నేను కొత్త వాళ్ళకి మళ్ళీ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టుకుంటా. అర్థం అవుతుందా నా సీక్రెట్? నేను ఎందుకు ఎక్కువ ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు ఎక్కువ చేస్తానంటే, నేను ఎక్కువ మందిని ఇన్వైట్ చేసుకుంటా సార్. ఎస్ సార్ ఈ ఎస్ సీక్రెట్ మీరు మోహన్, కూడా ఫాలో అవుతారా? ఎస్ మోహన్. ఇప్పుడు గురూజీ వాళ్ళు పెట్టే ఫంక్షన్కి అయితే మనం డబ్బులు పెట్టాల్సిందే. అదే మనమే పెడితే మన టీం ఎక్కువ కూర్చోబెట్టుకోవచ్చా లేదా? ఎస్ సార్ ఎస్ మోహన్. చెప్పండి సార్. నరేష్ మోహాజీ వాళ్ళు, పెద్ద శ్రీనివాస్ మోహాజీలు వాళ్ళు విజయవాడలో పెద్ద పెద్ద ఫంక్షన్లు పెడతారు కదా, 2000, 1500 కాంట్రిబ్యూషన్ పెడతారు. నేను అంతమందిని ఎక్కువ తీసుకెళ్ళలేను అక్కడికి. అదే నేను 300తో, 400తో, 500తో ఎందుకు పెడతాను? నా టీం ఎక్కువ మంది తెచ్చుకుంటే నాకు ఛాన్స్ దొరికింది కాబట్టి. ఎస్ఆర్ అది నా స్వార్థం. రెడీనా మరి అది ఫాలో అవడానికి, ఆ సూత్రాన్ని ఫాలో అవడానికి రెడీనా? ఎస్ మోహన్. ఎస్ఆర్ రైట్. సో ఆల్ ది బెస్ట్ అయ్యా, గాడ్ బ్లెస్ రాజు సార్. సో ఫైనల్ గా ఎంతమంది నీ స్ట్రెంత్ ఎంతమంది అన్నావు చెప్పు. నేను 150లో నీకు ఎంతమంది స్ట్రెంత్ చెప్తే నేను మిగిలిన వాళ్ళు కూడా చేస్తా. ఫస్ట్ నీకే ప్రియారిటీ ఇచ్చారు, అన్మ్యూట్ చేసుకో. గురూజీ గుడ్ మార్నింగ్ గురూజీ. 20 మెంబర్స్ పంపించాను గురూజీ. సో నీ రెస్పాన్సిబిలిటీతో 20 మెంబర్స్ పంపించావు, ఓకేనా? ఎస్ గురూజీ, ఎస్ గురూజీ. నీ కింద కూడా చాలా మంది ఉన్నారులే, అది మేము చూసుకుంటాము. సో రైట్. సో 20 మంది, ఓకే. ఎస్ గురూజీ. సో 20 మంది అమౌంట్ నువ్వు వేరే వాళ్ళు కొట్టావా? సరే రాజరత్నం సార్ కొట్టాను గురూజీ, మీకు కొట్టిపోయి సార్ మీకు కొట్టారు గురూజీ. రాజరత్న సార్ కొట్టావా? ఓకే ఓకే. సో రైట్. సో సార్ నాకు కొట్టేశాడు, 20 కాంట్రిబ్యూషన్ వచ్చేసినట్టేనా? ఎస్ గురూజీ. కంగ్రాచులేషన్ రాజు, మళ్ళీ రాజు సార్ కోసం బిగ్ క్లాప్ అందరూ. సో 150లో 20 అయిపోయినాయి, 130 ఛాన్స్. సో రైట్, మిగిలిన వాళ్ళతో మళ్ళీ మాట్లాడదాము. సో ముందుగా మల్లికార్జున సార్ వెల్కమ్. మల్లికార్జున సార్ నువ్వు కూడా కొంత అమౌంట్ ఎంత కొట్టినట్టున్నావు, చెప్పుటాగా నీకు ఎంతమంది కావాలి ఛాన్స్? Yeah, Marty. Good morning, Marty. Thank you, Marty. Thanks so much, Marty. Zoom లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. కోట్ కూడా ధన్యవాదాలు Marty. ఎస్ Marty, ఇప్పుడు వచ్చేసరికి 5 నెంబర్స్ పంపించారు Marty. ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడుతున్నాం Marty. జూమ్ కంప్లీట్ అయ్యే లోపల చూసే మ్యాక్సిమం 10 నుంచి 15 కూడా కంప్లీట్ చేస్తాను Marty. మేము మ్యాక్సిమం వచ్చేసరికి జాయిన్ అయిన కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీటింగ్ లో కూర్చోబెట్టాలని ప్లాన్ చేశాను Marty. నీకు యాక్చువల్ గా 2 రకాలు ఉంటాయి మల్లికార్జున సార్. వర్క్ పాయింట్ ఆఫ్ లో నీకు రెస్పాన్సిబిలిటీ ఒక లెగ్ ఉండేది, ఓకే. వర్క్ పాయింట్ ఆఫ్ లో ఒక రెస్పాన్సిబిలిటీ ఒక వైపు ఉండేది. బట్ సిస్టమ్ యాక్టివిటీస్ పాయింట్ ఆఫ్ లో 2 రకాల రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోవాలి. అంటే మాధవరావు సార్ మీద వదిలేసే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడాలా. రోజు నరేష్ మోహజీ నన్ను ఏం చేశాడు, వర్క్ డివైడ్ చేసి నాకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. బట్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ లో మీ అందరితో నేను మాట్లాడుతాను లేదా, మీ అందరికి నేను సర్వీస్ ఇస్తున్నాను లేదా? అంటే 80% ఇన్కమ్ లెగ్, 20% పవర్ లెగ్. యాక్టివిటీస్ వచ్చేలాగా 100% అంది. ఫంక్షన్లు, ట్రైనింగ్లు, సెమినార్లు వీటికి 100% మన టోటల్ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. అది ఒక లెక్క ఉండదు, ఓకేనా? వర్క్ పాయింట్ ఆఫ్ లో మాత్రమే నీ కింద ఒక మంచి లీడర్ వచ్చాడు కాబట్టి, పవర్ఫుల్ లీడర్ వచ్చాడు కాబట్టి అతనికి ఇచ్చాము. కానీ ఈ యాక్టివిటీస్ పాయింట్ ఆఫ్ లో ఆయన కన్నా నువ్వు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి, ఎందుకంటే నువ్వే సీనియర్ లీడర్. అక్కడి నుంచి కూడా నువ్వే ఎక్కువ మంది తెచ్చుకోవాలి. సో ఇక్కడ నుంచి నేను మాటిస్తున్నాను మీకోసం. నీ కాడకి నీకు అండ్ మాధవరావు సార్ కూడా పర్సనల్ గా, అంటే మీకు గ్రూప్ మీటింగ్స్ కావచ్చు, ట్రైనింగ్స్ కావచ్చు, నేను వస్తాను. నా దగ్గర షెడ్యూల్ తీసుకోండి. 2 టీంకి నేను ఛాన్స్ ఇస్తాను, ఓకేనా? సో ఈ హాయ్లాండ్ లో ఖచ్చితంగా మీ దగ్గర నుంచి కూడా ఎక్కువ మంది విన్నర్స్ అవ్వాలి, ఓకేనా? సో మాధవరావు సార్కి మీకు కూడా ఎక్కువ మంది తెచ్చుకునే ఛాన్స్ ఇస్తాను.
ఎక్కువ మంది తెచ్చుకోండి. ఎస్ మావోజీ, ఖచ్చితంగా. అండ్ ఒకవేళ 150 కన్నా ఎక్కువ మంది కాంట్రిబ్యూషన్స్ అయితే నేను శనివారం కూడా పెడతాను. ఆదివారం మీకు పెట్టేసి శనివారం ఇంకో బ్యాచ్కి పెడతాను. అప్పుడు వాళ్ళు ఇంకో బ్యాచ్ వచ్చేస్తారు. మీరు నాకు ఈ రోజు పంపించే దాన్ని బట్టే నేను నేను మిమ్మల్ని ఏ రోజు అనేది ఫిక్స్ చేస్తాను. ఎస్ ఫర్ మావోజీ. ఎగ్జాంపుల్ మీ లెఫ్ట్ రైట్ 50 మంది అయ్యారు అనుకోండి, రాజు సార్ దగ్గర నుంచి లెఫ్ట్ రైట్ ఒక 50 మంది అవుతారు. పాటిపల్ల సుధాకర్ కానీ, ధర్నాథ్ రవి కానీ, జ్యోతి మేడం కలిపి మొత్తం 150 మంది మీకు ఆదివారం పెట్టేస్తారు. మిగిలిన టీం జశ్వంత్ సారు, గోపిశ్రీ మేడము అండ్ దుర్గమ్మ మేడము, దేరా శ్రీనివాసరావు వీళ్ళకి శనివారం పెట్టేస్తాను. నరేష్ మౌజితనే 2 సెషన్లు అవుతాయి. 150తో ఒక సెషన్, 150తో ఒక సెషన్, 300 మంది 2 రోజుల పాటు ఉంటాయి. ఎస్ ఓకేనా? మావోజీ. ఎస్ మావోజీ. సో నాకు ఈ రోజు మీకు మధ్యాహ్నం దాకా టైం ఇస్తాను. మధ్యాహ్నానికి మీరు ఎన్ని కాంట్రిబ్యూషన్ పంపిస్తారు దాన్ని బట్టి నేను ఒక రోజు 2 రోజుల్లో నేను డేట్ ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా? ఎస్ మావోజీ, ఖచ్చితంగా. చెప్పండి. నేను ఇందాక కొన్ని విషయాలు చెప్పా కదా, కొంచెం బెదిరించి మాట్లాడే కదా. నా ఎస్ పద్ధతి ఫస్ట్ నుంచి మీరు చూస్తున్నారు కదా. సో ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎస్ మావోజీ. అంటే మావోజీ వాస్తవానికి అప్లైన్ ఏదైనా ఒకటి చెప్పినప్పుడు మల్లికార్జున సార్ అందరూ కొంచెం మీట్లో పెట్టేస్తారు, బాగా అన్మిట్ చేసుకుని మాట్లాడు. చెప్తే కదా నేను చెప్పే ప్రాసెస్ ఎలా ఉండిద్ది, నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా మిస్టేక్స్ కనిపిస్తాయా ఎస్ ఏంటి? చేయమంటారు మావోజీ. ఎస్ మావోజీ. మావోజీ మీరు ఏదైతే చెప్తున్నారో అది 100% కరెక్ట్ మావోజీ. ఎందుకోసం అంటే మావోజీ ఆ, ఒక అప్లైన్కి ఇప్పుడు మేము రెస్పాన్సిబిలిటీ తీసుకున్న దగ్గర నుంచి మేము అదే విధంగా చేస్తా ఉన్నప్పుడు ఆ, ఇప్పుడు నాకే అనిపిస్తుంది మావోజీ, అనిపిస్తున్నాం అంటే మీకు కూడా అదే అనిపిస్తూ ఉంటా. మన మాట ఎవరైతే నో అనకుండా వింటా ఉంటారో వాళ్ళ మీద ఇంకా ప్రేమ అనేది కావచ్చు, లేదనుకుంటే సపోర్ట్ పరంగా కావచ్చు, ఇంకేదైనా కూడా అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. చెప్పింది ఓకే 100% అనేది కాకుండా ఒక 90%, 95% అనేది కూడా వింటా ఉన్నప్పుడు ఏంటంటే అనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా మనం వాళ్ళని డెవలప్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళని లెవెల్స్ అచీవ్మెంట్ చేయించాలనే విధంగా వాళ్ళ మీద అనిపిస్తూ ఉంటుంది అనే దానికి అర్థమైంది మావూర్జీ. అంటే మీరు ఏదైతే చెప్తున్నారో దానికి ముందు వరుసలో ఎవరైతే ఉంటుంటారో వాళ్ళ మీద మీకు ఇంకా కూడా కొంచెం ప్రేమ అనేది కలుగుతుంది. అరే మనం చెప్పగానే చేస్తున్నారు వీళ్ళు, ఖచ్చితంగా వీళ్ళని డెవలప్ చేయాలనే ఆలోచన అనేది అప్లైన్కి కలుగుతూ ఉంటుంది మా ఊరికి. దాంట్లో 100% ఎట్లాంటి ప్రాబ్లం లేదు మా ఊరికి. ఎందుకంటే మీరు మా మంచి గురించే చెప్తున్నారు. ఇప్పుడు టీం తీసుకొచ్చుకోవడం వల్ల బెనిఫిట్ ఎవరికంటే మాకే మా ఊరికి. ఎక్కువ టీంని తీసుకొచ్చుకుంటే బెనిఫిట్ ఎవరికి మాకే. తెచ్చుకోలేకపోయాం అనుకుంటే లాస్ ఎవరికి జరుగుతుందంటే మాకే మా ఊరికి. అంటే మీరు మా మేలు కోరుతున్నారు కానీ ఇబ్బంది అయితే చేయట్లేదు మా ఊరికి. అది మాకు ఫస్ట్ అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అంతా కూడా క్లియర్ గా అర్థమైంది. మీరు అన్నట్టు మా గురించి ట్రైనింగ్ కాదు కానీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా క్లారిటీ వస్తుంది అని చెప్పి అనేది అర్థమైంది మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. ఎందుకంటే మీరు సపరేట్ జూమ్ చేసినప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మాకు ఎట్లయితే అనిపించేదో ఇప్పుడు మేము కూడా మాట్లాడుతుంటే పక్కన వాళ్ళకి కూడా అందరికీ అనిపిస్తుంటారు అనమాట. అట్లా ఖచ్చితంగా ఏది జరిగినా కూడా మంచి మీరు అన్నారు మా గురించి, బిడ్డగా ఉన్నప్పుడు తెలియదు, తండ్రి పొజిషన్కి వచ్చినాక అప్పుడు ఆ బాధ అనేది అర్థమవుతాయి కదా అని నేను చెప్పని పొద్దున్నే జూమ్ మీరు లో అంటుంటే మాకు మాట్లాడితే అర్థం. నన్ను తిరుగుతున్నాడు, నన్ను జూమ్ లో అంటాడు, నన్ను అట్ట అంటాడు, నన్ను ఇట్ట అంటాడు అందరూ చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మీకు కూడా వస్తుంది అలాంటిదే. చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు చెప్పేదంతా ఇప్పుడు అర్థం అవుతా ఉంది. అంటే ఆ పొజిషన్ వచ్చాము అంటే మీరు ఆ అర్హత మాకు ఇచ్చారు. దాన్ని బట్టి చూస్తా ఉంటే అనిపిస్తా ఉంది అనమాట. అరే గురించి ఆ రోజు అనేటప్పుడు కూడా మనకి ఎట్లా అనిపించింది అంటే జనాలు అందరూ కూడా ఈ విధంగా అనిపిస్తూ ఉంటుంది. మనం ఏంటంటే వేరే విషయం గురించి అంటే ఎవరైనా గురించి కాదు కానీ మామూలుగా ప్రాసెస్ ప్రకారం వెళ్తా ఉన్నప్పుడు ఏంటంటే ఆ ప్రాసెస్ లో ఎవరికొరికి తగులుతూ ఉంటాయి అనమాట. అంటే మాకు ఏదైనా ప్రాబ్లం చేసినప్పుడు మాకు తగిలే కాబట్టి ఇప్పుడు కూడా అట్లా ఉన్న వాళ్ళు కూడా తగులుతూ ఉంటారు. మీరు అన్నట్టు మా గురించి కూడా నెగిటివ్ అనుకుంటా ఉంటారు. అంటే ఆ ట్రైనింగ్ సెక్షన్ లో జరిగేటప్పుడు అన్ని విషయాలు క్లారిటీ అవుతాం. అంటే మనం ఏదైనా మిస్టేక్ చేస్తున్నా కూడా ఆ మిస్టేక్ ని ఓహో మనం ఇది చేస్తున్నాం, ఇది చేయకూడదు, మనం ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాము కాబట్టి ఇది చేయకూడదు అనేది క్లారిటీ వచ్చింది మా ఊరికి. మీరు ఏది చేసినా మా మేలు గురించి మమ్మల్ని డెవలప్ చేయాలనే ఉద్దేశం మీద మా ఊరికి. ఖచ్చితంగా మేము కూడా టీంకి అట్లా ఎథికల్ టీం అనేది తయారు చేస్తున్నాం మా ఊరికి. దాంట్లో కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది. ఖచ్చితంగా ఎథికల్ టీం మాత్రం పర్ఫెక్ట్ అనేది తయారు చేస్తున్నాం మా ఊరికి మీ బ్లెస్సింగ్ తోటి. థ్యాంక్ యూ మా ఊరికి. థ్యాంక్ యూ సో మచ్ గురించి. సో గ్రేట్ టైగర్స్. సో మరి హాయ్లాండ్ విన్నర్ అయితే హాయ్లాండ్ విన్నర్ గా డిన్నర్ కూడా ఉంటుంది వాళ్ళకని సార్. మరి ఎస్ మోర్ ఎస్. మరి ఏంటి పరిస్థితి, డిన్నర్ పరిస్థితి? ఆల్రెడీ నా అంతా మాట్లాడాము మా గురించి. మాక్సిమమ్ ఈ రోజు ఈ రోజు మాక్సిమం డీడీస్ అనేది కంప్లీట్ అవుతాయి. ఆఫర్ ఇచ్చారు కదా మా గురించి. ఆఫర్ లో కూడా మాక్సిమం ఈ రోజు ఒక 3 నుంచి 4 డీడీలు కంప్లీట్ అయ్యడం. మేము మాక్సిమం వచ్చేసరికి హైలాండ్ కొట్టాలి అనే విధంగా ప్లాన్ చేసుకున్నాం మా గురించి. లెఫ్ట్ రైట్ టీమ్ తోటి అందరితో కూడా మాట్లాడాను మా గురించి. మీరు చెప్పినట్టుగా కూడా ఈ ఫంక్షన్స్ కి అట్ల కూడా గురించి కూడా పవర్ లైన్ లో కూడా కొంతమంది లీడర్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ అందరితో కూడా మాట్లాడటము,
తర్వాత కొంచెం బ్రాంచ్ లీడర్లు కావచ్చు, కింద ఇంకా కొంచెం లీడర్గా తయారయ్యే వ్యక్తులతో కూడా అందరితో కూడా మాట్లాడుతున్నాను మా గురించి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు సిస్టమ్ ఓరియంటెడ్ అన్నారు, ఇంకా కొంచెం స్పీడప్ పెంచి అన్ని ఏరియాల నుంచి కూడా టీంని వచ్చే విధంగా తయారు చేస్తున్నాను మామూజీ. థ్యాంక్ యూ మామూజీ, థ్యాంక్స్ సో మచ్ గురించి. రైట్. నెక్స్ట్ స్లాబ్ ఆన్ అయిపోతే గురుజీతో కౌన్సిలింగ్ కూడా ఉంటుంది టైగర్. ఎస్ మోహన్, ఎస్ మోహన్. సో మరి చెప్పు, ఎంత మందిని హాయ్లాండ్ మీద ప్లాన్ చేస్తావు, ఎంత మందిని స్లాబ్లు చేసేసి గురుజీతో కౌన్సిలింగ్ ఇప్పిస్తావు? రేపు ఆదివారం, సోమవారం 2 days చెప్పు. మాక్సిమం మామూజీ స్లాబ్ వన్ వచ్చేసరికి 5 కంప్లీట్ చేస్తాను మా గురించి. హాయ్లాండ్ కూడా ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన బెనిఫిట్ ని బట్టి మా గురించి ఎక్కువ మంది అయ్యేదానికి అవకాశం ఉంది మా గురించి. అది కూడా చూసి కంప్లీట్ చేయించి మా గురించి ద్వారా పర్సనల్ కౌన్సిలింగ్ అంటే మామూలు విషయం కాదు మా గురించి. ఖచ్చితంగా అది చూసి పర్సనల్ కౌన్సిలింగ్ లో కూర్చోబెట్టే విధంగా ప్లాన్ చేసుకుంటారు మా గురించి. సో రైట్. గాడ్ బ్లెస్ లెజెండ్, గాడ్ బ్లెస్ టైగర్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ, గ్రేట్ థ్యాంక్ యూ. మల్లికార్జున సార్, గ్రేట్. సో నీకు ఛాన్స్ ఇస్తున్నాను, ఎక్కువ మందికి మీకు కూర్చోబెట్టుకునే ఛాన్స్ ఇస్తున్నాను. తెచ్చుకో. నీ లెఫ్ట్ రైట్ అటు ఒక 20, ఇటు ఒక 20, కనీసం 40 మంది తెచ్చుకో. ఓకేనా? ఎస్ లేదా మోహన్, ఒక ఎస్ ఒక మోహన్. 50 మంది వరకు తెచ్చుకో టైగర్. అటు ఒక 30, ఇటు ఒక 20, 50 మంది తెచ్చుకో. ఓకేనా? 50 వరకు కంప్లీట్ చేసుకుంటాం మా గురించి. రైట్, రైట్. సో 50లో ఇప్పుడు థ్యాంక్ యూ. నాకు 5 కాంట్రిబ్యూషన్ వచ్చినట్టు. ఓకేనా? ఎస్ సో రైట్. మోహన్, ఎస్ మోహన్. గాడ్ బ్లెస్ టైగర్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ మోహన్. సో రైట్. నెక్స్ట్ టైగర్స్, మరి వాసుమల్ల రాజు గారిని ఈ బిజినెస్ లో తీసుకొచ్చిన వ్యక్తి అనమాట. సో సుధాకర్ సార్, పాటిపల్లి సుధాకర్ సార్. సో సుధాకర్ సార్, వెల్కమ్. చెప్పు టైగర్, మరి నీ రెస్పాన్సిబిలిటీ దగ్గర నుంచి ఎంతమంది తీసుకొస్తున్నావు? సో మరి హాయ్లాండ్ విన్నర్కి డిన్నర్ ఉంటుంది. సో స్లాబ్ రికగ్నేషన్స్ అయిన వాళ్ళకి స్లాబ్లు జరుగుతాయి, అండ్ స్లాబ్లో అయిన వాళ్ళకి పర్సనల్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో వెల్కమ్ పాటిపల్లి సుధాకర్ సార్. సుధాకర్ సార్ ఉన్నారా? సో రైట్. వెంకట సాగర్ సార్. మార్జీ గుడ్ మార్నింగ్ మార్జీ. సారీ టైగర్. మార్జీ, ఈ నంబర్ కాల్ చేసేటప్పటికి వాయిస్ వినబడ్డాను మార్జీ. ఖచ్చితంగా మార్జీ, ఏదైతే ఉందో మార్జీ 100% మార్జీ అది ముందుకు తీసుకెళ్తాం మార్జీ. నెక్స్ట్ వచ్చేసి మార్జీ కోర్ ట్రైనింగ్ లో కూడా ఎక్కువ మందిని కూర్చోబెట్టుకుంటారు మార్జీ. 100% ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాం మార్జీ, బ్లెస్సింగ్ తో మార్జీ. సో గ్రేట్ టైగర్స్. సో ఒక రోజు నీకు మాట ఇచ్చాము టైగర్, Yes, ma'am. నీకు డైమండ్ అయ్యాక నిన్ను వదిలిపెట్టాం, నీకు అలా సపోర్ట్ చేస్తామని చెప్పాము. Yes, ఈ రోజు మీ డౌన్ లైన్ లో మీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నామంటే అది కూడా మీకోసం, మీకు కూడా ఉపయోగపడుతుంది. అవునా కదా? సో ఎలా ఫీల్ ma'am. అవుతున్నావు? మరి మీ డౌన్ లైన్ లో నువ్వు తీసుకొచ్చిన వ్యక్తి ఈ రోజు ప్లాటినం అయ్యాడు. సో మరి ఈ నెలలో ప్లాటినం కాదు మార్జీ చేయాలని చూస్తున్నావు. సో ఎలా ఫీల్ అవుతున్నావు? మార్జీ చాలా హ్యాపీగా ఉంది మార్జీ. ఎందుకంటే మార్జీ స్టార్టింగ్ లో మార్జీ 2 లెక్కలు అనేది చేసేటప్పుడు కొంచెం హార్డ్ వర్క్ అనిపించేది మార్జీ. అయినప్పుడు కూడా మిమ్మల్ని చూస్తూ ముందుకెళ్తా ఉండేవాళ్ళం, అప్లైన్ సపోర్టింగ్. ఆ విధంగా కొంచెం హార్డ్ అనిపించేది మార్జీ. అయినప్పుడు కూడా నిలబడ్డాము మీ బ్లెస్సింగ్ తో మార్జీ, మీ గైడెన్స్ తో. ఈ రోజు మార్జీ చాలా హ్యాపీ అంటే హ్యాపీ అనిపిస్తుంది మార్జీ. ఒక రెస్పాన్సిబిలిటీ లెక్కని ఎందుకు నడిపించలేము, ఒకప్పుడు 2 లెక్కలు మెయింటైన్ చేసుకుని వెళ్ళేటప్పుడు మీ బ్లెస్సింగ్, మీ గైడెన్స్ తో రెస్పాన్సిబిలిటీ లెక్కలు ఇంకా పరిగెత్తించాలి, ఆ విధంగా తయారు చేయాలని మళ్ళీ ఖచ్చితంగా తీసుకోవడం జరిగింది గురించి. 100% మళ్ళీ మీ బ్లెస్సింగ్ తో, మీ గైడెన్స్ తో మార్జీ ఖచ్చితంగా మార్జీ ఆ లెక్కలో కూడా మంచిగా లీడర్స్ అనేది తయారు చేస్తూ మీ బ్లెస్సింగ్ తో మార్జీ ఈసారి ఎక్కువ మందిని మార్జీ విన్ చేయించే విధంగా కావచ్చు, అండ్ ర్యాంకులు అచీవ్మెంట్ చేయించే విధంగా మార్జీ 100% ఈసారి ప్రతి పండాలని చెప్పేసి ఈరోజు చేస్తా ఉన్నాం మార్జీ మీ బ్లెస్సింగ్ తో. ఆ విధంగా ఖచ్చితంగా మార్జీ నేను ఏదైతే కమిట్మెంట్ తీసుకున్నానో దాన్ని అమలు చేస్తూ అచీవ్మెంట్ చేపిస్తూ మార్జీ ముందుకు తీసుకెళ్తాను మార్జీ బ్లెస్సింగ్ తో మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒక దగ్గర ఏదో మార్జీ దాన్ని పక్కన చూడకుండా వెళ్తుందంటే మార్జీ కేవలం మార్జీ 100% మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను మార్జీ. మీ ఆశీర్వాదం మార్జీ, మీ బ్లెస్సింగ్ మార్జీ. ఖచ్చితంగా మార్జీ ఇలానే ఉండాలి. అండ్ అదేవిధంగా మేము ఎప్పుడు మార్జీ మీ యొక్క మాటలు తప్పకుండా మార్జీ మేము ముందుకెళ్ళాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ మార్జీ, కోరి ధన్యవాదాలు మార్జీ. గ్రేట్, గ్రేట్ టైగర్స్. సో 50,000 క్యాష్ ప్రైజ్ ఇంతకుముందు నువ్వు కొట్టావు, మరి మీ ఈసారి కూడా నువ్వు కొడతానని చెప్పేసి నువ్వు కమిట్మెంట్ ఇచ్చావు, చేస్తున్నావు. చెప్పు మరి దాని పరిస్థితి ఎంతవరకు వచ్చింది? మార్జీ ఖచ్చితంగా మార్జీ 50,000 క్యాష్ ప్రైజ్ 100% మార్జీ ప్రతిభ టీం నుంచి తీసుకునే విధంగా ప్లానింగ్ చేస్తా ఉన్నాం మార్జీ. ఆ విధంగా మాటలు కాదు మార్జీ, చేతులతో చేయాలని చెప్పి చూస్తా ఉన్నాం మార్జీ. నెవర్ గివ్ అప్ అన్నమాట మార్జీ. లాస్ట్ మినిట్ వరకు కూడా ఈ పోరాటం అనేది
ఈ పోరాటంలో మా ఆన్ గ్రౌండ్ ఉంటుంది, ఆన్ ఫీల్డ్ ఉంటుంది. ఆ విధంగా మేము తీసుకోవడానికి ప్రయత్నంతో పాటుగా ఎక్కువ టైం, తక్కువ టైంలో ఎక్కువగా ఆ పని చేయడానికి మేము ఇష్టపడతా ఉన్నాం గురించి. 100% అడుగు తీసుకుంటాం బ్లెస్సింగ్ తో మాది. సో రైట్, గాడ్ బ్లెస్ లెజెండ్. నెక్స్ట్ మరి థ్యాంక్ యూ, థ్యాంక్ హాయ్లాండ్ యూ. విన్నర్ కి డిన్నర్ ఉంటుంది అనమాట. సో మీరు కూడా హాయ్లాండ్ కంప్లీట్ చేయాలి. సో మీరు కూడా డిన్నర్ తీసుకోవాలి. అవుతాయి మార్జీ, ఈ రోజు ఖచ్చితంగా డీడీలు అవుతాయి మార్జీ. 100% ఈ రోజు డీడీ షో అవుతాయి మార్జీ. సైన్ అప్ లైన్ ఉన్నాయి మార్జీ. ఈ రోజు పాల ప్రభావం మొత్తం టోటల్ గా డీడీ క్లోజ్ చేస్తాం మార్జీ బ్లెస్సింగ్ తో మార్జీ. నెక్స్ట్ స్లాబ్ అన్న అయిన వాళ్ళకి మహాగుజితో పర్సనల్ కౌన్సిలింగ్ ఉంటాయి కదా మరుసటి రోజు సోమవారం. సో హాయ్లాండ్ విన్నర్ కి డిన్నర్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఓకే మార్జీ. మరి మీ కౌంట్ ఎంత రాయమంటావు ఇక్కడ నేను? మార్జీ ఒక 5 మెంబర్స్ మార్జీ. అలాగంటే కదా రేపు ట్రైనింగ్ కి కౌంట్. ట్రైనింగ్ మార్జీ నా రెస్పాన్సిబిలిటీ 35 మెంబర్ దాకా వస్తాను మార్జీ. సో నేనైతే ఇక్కడ 20 రాశాను ప్రస్తుతానికి. ఈ 20 కంప్లీట్ చేసేటే కదా. ఓకేనా? ఈ 20 ఓకే కంప్లీట్ మార్జీ. చేస్తే నేను మిగతాది నేను చాయిస్ ఇస్తాను. అంటే నాకు ఇక్కడ చూడండి, దుర్గమ్మ మేడంకి 5, జశ్వంత్ సార్కి 5, మాధవ సార్కి 30, మల్లికా సార్ 20, గారా సార్ 33, మాధురి మేడం 20, జ్యోతి మేడం 20, వెంకట సాగర్ సార్, సుధాకర్ సార్ 20, వాసిమల్ల రాజు గారు, ఎలీషా గారు 20, దుర్గా మేడం, రాజరత్న 27. సో ఇలా నేను రాశాను వాస్తవానికి. మార్చ్. ఇలా ఇలా రాస్తే 200 మంది ఇక్కడికే అయ్యారు. ఓకే మరి తప్పకుండా మార్జీ మీరు ఇచ్చిన టార్గెట్ ఫుల్ఫిల్ చేస్తాను, 100% చేస్తాను. సో ముందు నాకు ఈ రోజు మధ్యాహ్నం కల్లా నాకు ఆ 20 కంప్లీట్ చేస్తే, లేదా నీకు ఎక్కువ కావాలంటే నాకు ఈ రోజు మధ్యాహ్నం కల్లా టోటల్ కంప్లీట్ చేయి. కాంట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తేనే ఇక్కడ నేను ఛాన్స్ ఇస్తాను అనమాట. అర్థం వస్తుందా? ఎందుకంటే ఓకే మార్జీ. తమ్ముడు తనవాడైనా ధర్మ పాటించాలంట కదా. ఈ 200 ఫిగర్ 200 వరకు ఛాన్స్ ఎవరికైతే ముందు అయిపోయిందో వాళ్ళకి ఛాన్స్. ఇప్పటివరకు 25 కాంట్రిబ్యూషన్ వచ్చినాయి, 25 రాసేసాను. సో ఇంకా మిగిలినవి మిగతా వాళ్ళు ఫిల్అప్ చేయలేదు అనుకుంటే మీకే ఇచ్చేస్తా. ఓకే మార్జీ, ఖచ్చితంగా మార్జీ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్జీ మీతో మాట్లాడతాను మార్జీ. కంపల్సరీ చేస్తాను మార్జీ. మీరు ఇచ్చిన టార్గెట్ అనేది ఖచ్చితంగా చేస్తా ఉంటాను మార్జీ. రైట్. సో దీంట్లో Thank you. ఇంకా ధర్నాథ్ రవి పేరు కూడా రాయలేదు, మళ్ళీ అది కూడా యాడ్ చేయాలి. చాలా టీంలు అయిపోయినాయి నాకు. ఒకప్పుడేమో మనుషులు లేక వెంటాడేవాడిని, మనుషులు దొరకరా, రోడ్డు మీద బయట పాంప్లెట్ ఇవ్వడం, విజిటింగ్ కార్డులు ఇవ్వడం, జనాల కోసం వెంటాడుతూ ఈ రోజు జనాలు ఎక్కువైపోతున్నారు. ఎలా కంట్రోల్ చేయాలి అర్థం కావట్లా. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మార్జీ. సో చెప్పు మరి, రాజు సార్ గురించి చెప్పు. నువ్వు తీసుకొచ్చిన వ్యక్తి ఇలా నిలబడ్డాడు, చేస్తున్నాడు, ఏమని ఫీలింగ్ వస్తుంది? మార్జీ నాకైతే మార్జీ రియల్గా మార్జీ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మార్జీ. విజువలైజేషన్ అవుతుంది మార్జీ 100% మార్జీ. డైమండ్స్ అనేది ఖచ్చితంగా మార్జీ, డైమండ్ అవడంతో పాటు మార్జీ ఎక్కువ మంది డైమండ్లు తయారు చేయగలుగుతాం మీ బ్లెస్సింగ్ తో మార్జీ, మీ యొక్క ఆశీర్వాదంతో మార్జీ, మీ గైడెన్స్ తో మార్జీ. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మార్జీ ఈరోజు ఒక బాటలో మనమే పెద్దాక నడిపించాలి అని అంటే కొంచెం కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టాలంటే కొద్దిగా ఇబ్బంది అనిపించింది మార్జీ ఏ వ్యక్తికైనా. అలాంటిది ఈ రోజు మార్జీ ఖచ్చితంగా మార్జీ ఈరోజు ఆటోమేటిక్ గా ఆ బాటలో ఒక వ్యక్తితో పాటు కొన్ని వందల మంది వెళ్తున్నారు అంటే మార్జీ అది హ్యాపీగానే ఫీల్ అవుతారు మార్జీ ఎవరైనా. అందులో భాగంగా నాకైతే చాలా ఫుల్ హ్యాపీగా ఉంది మార్జీ. ఇప్పుడు ఆ లెగ్ వైపు గురించి మార్జీ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాక ప్రశాంతంగా ఉంది మార్జీ, కానీ టెన్షన్ ఉంది మార్జీ. ఎందుకంటే ఈ లెగ్గను మరి నేను ఎలా చేయాలి, మీ బ్లెస్సింగ్ తో ఇంకా చాలా ముందుకు తీసుకెళ్ళాలి. అది ఆటోమేటిక్ గా పవర్ లెగ్ అయిపోయింది మార్జీ. ఈ లెగ్గను కూడా 80-20 బిజినెస్ రేషియోలోకి రావాలి అని అంటే నేను ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీ బ్లెస్సింగ్ తో, మీ గైడెన్స్ తో ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చాలా ఎథికల్ గా, ఒక పర్ఫెక్ట్లీ లీడర్స్ గా, ఒక ప్రొఫెషనల్ గా తయారు చేయడానికి రెడీ అయిపోయి మార్జీ. ఖచ్చితంగా మార్జీ ఈ యొక్క ఏదైతే ఉందో మార్జీ ఆ యొక్క 3 నెలల లోపే మంచి అయిపోయేలోపు మార్జీ దాదాపు 20 మెంబర్స్ పర్ఫెక్ట్ గా లీడర్ తయారు చేయడానికి మార్జీ నేను అయితే మార్జీ కమిట్మెంట్ తీసుకున్నాను మార్జీ. ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాను మార్జీ మీ బ్లెస్సింగ్ తో మార్జీ. కోటి ధన్యవాదాలు మార్జీ. సో గ్రేట్ టైగర్, మీ 2వ లెక్కలో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసుకోండి. సో నన్ను ఇన్వైట్ చేసుకోండి. సో ఖచ్చితంగా మీకు నేను షెడ్యూల్ ఇచ్చి వస్తాను. ఓకేనా? తప్పకుండా మార్జీ తీసుకుంటాను మార్జీ. నెక్స్ట్ వీక్ నుంచి మార్జీ నేను 100% తీసుకుంటాను మార్జీ. ఆ విధంగా మార్జీ ఈ లెక్కలో కూడా మార్జీ దుమారం లేపాలనుకుంటున్నాను మార్జీ. ఖచ్చితంగా తీసుకుంటాను మార్జీ. మళ్ళీ నెక్స్ట్ మార్జీ మీకు మాట ఇచ్చారంటే మార్జీ దాన్ని ఎక్కడ మాట తప్పుతారని చెప్పేసి భయం ఉండేది మార్జీ నాలో. ఖచ్చితంగా మార్జీ ఈసారి నేను ఏదైతే కమిట్మెంట్ ఇచ్చానో మార్జీ
ఆ కమిట్మెంట్ తగ్గట్టుగా నేను అనేది చేయడానికి రెడీ అయిపోయాను మావార్జీ. మీ బ్లెస్సింగ్ తో మావార్జీ ముందుకెళ్తాను మావార్జీ. థ్యాంక్ యూ మావార్జీ. కోటి కోటి ధన్యవాదాలు విషయం మావార్జీ. ఏంటంటే సుధాకర్ సార్, ఈ బిజినెస్ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే నీరెస్ట్ అప్లైనర్ ని యాక్సెప్ట్ చేయటం. Yes, చాలా మావార్జీ. మందికి ఏమొచ్చిందంటే ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే బిజినెస్ లో, నేను మళ్ళీ మీకు ఓపెన్ గా అందరి ముందే చెప్పేస్తాను. ఇప్పుడు నేను ఒక అప్లైనర్ గా మీ అందరికి బాగా మంచిగా మాట్లాడుతూ ఉంటాను. మిమ్మల్ని అందరినీ ప్రైజ్ చేసేటప్పుడు, మీ అందరిని పొగిడేటప్పుడు నేను బాగా నచ్చుతాను మీకు. సో పైనుంచి ఒక అప్లైనర్ పరిచయం చేస్తాను మీకు. ఉదాహరణకి నరేష్ గురించి పరిచయం చేశాను. నరేష్ మౌజ్ కూడా మిమ్మల్ని ప్రైజ్ చేస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ నేను దగ్గరగా ఉంటా కాబట్టి కొన్ని లోపాలు నేను సరి చేయడం కోసం మీకోసం నేను చెప్తుంటా. Yes, సో మావార్జీ. సుధాకర్ సార్ అట్లా కాదు, వెంకట సాగర్ సార్ ఇట్లా కాదు, జ్యోతి మేడం ఇట్లా కాదు, రవి సార్ ఇట్లా కాదు, నేను దగ్గర ఉన్నారు కాబట్టి నేను చెప్తూ ఉంటా. ఈ చెప్పే ma'am. ప్రాసెస్ లో నేను నచ్చను మీకు, నేను నచ్చను. నరేష్ మౌజీ ఏం చెప్పడు కాబట్టి నరేష్ మౌజీ నచ్చుతాడు. అక్కడ ఏమైంది, నరేష్ మౌజీ మంచోడు అవుతాను, నేను చెడ్డోడు అవుతాను. కానీ వాస్తవానికి నరేష్ మౌజీ కన్నా నాకు ఎక్కువ ప్రేమ ఉంది. రీజన్ Yes, ఏంటంటే మావార్జీ. Yes, మావార్జీ. నాకు మీరు కావాలి, నాకు మీ సక్సెస్ కావాలి. మీరు ఎంత ఎదిగితే నాకు అంత డబ్బులు వస్తాయి. నరేష్ మౌజ్కి మీరు వన్ ఆఫ్ ద ఆప్షన్, నాకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. సో నరేష్ మౌజ్ కన్నా నాకు ఎక్కువ ప్రేమ ఉంది. కానీ అది అర్థం చేసుకోరు మనుషులు. చేసుకోక నరేష్ మౌజ్ నన్ను ఏమన్నాడు, ఈయన మాత్రం నన్ను తిడతాడు, నన్ను అట్టంటాడు, ఇట్లా అంటాడని నా మీద కోపం పెట్టుకుంటారు. బట్ తను Yes, నా మీద మావార్జీ. కోపం పెట్టుకున్నా నేనైతే తగ్గే ఉంటాను. ఎందుకంటే తెలియక పాపం చేస్తారని నేను నా మీద కోపం పెట్టుకుని నేనే మిమ్మల్ని పలకరిస్తాను, నేనే మీతో మాట్లాడతాను, నేనే తగ్గిపోతాను. అంటే నాకు బిజినెస్ ప్రాసెస్ తెలుసు. సేమ్ ఇప్పుడు నాకేదైతే జరిగిందో మీకు అది జరిగింది. ఇప్పుడు మీరు మీ కింద వాళ్ళకి దగ్గరగా ఉంటారు కాబట్టి మీరంటే నచ్చని వాళ్ళకి, నేనంటే నచ్చుతాం మళ్ళీ. ఎస్ మావార్జీ. అది అది నాకు ప్రాక్టికల్ గా జరిగింది మావార్జీ. మళ్ళీ మావార్జీ ఒక తండ్రిగా మీరు ఆ యొక్క ఆ విధానాన్ని ఫిల్ఫిల్ చేయడం జరిగింది మావార్జీ. ఆ విషయంలో కూడా నేను చాలా రిలైజ్ అయ్యాను ఇగో మావార్జీ. రాజధాని విషయంలో మీకు అప్పుడు చెప్పారా, రాజధానికి Yes, నువ్వు నచ్చవుడే గారు, ఎందుకు నచ్చవుంటే నువ్వు దగ్గర ఉంటావు, నేను Yes, నచ్చుతా, మావార్జీ. నో Yes, ప్రాబ్లం. అతను హ్యాండ్ ఓవర్ చేసినా నేను నీకోసం చేస్తాను. అది నీకే లాభం అయింది. నీకు ఒక లెక్క నడుస్తా ఉంటే ఒకప్పుడు నువ్వు ర్యాంక్ 4 కోసం ఎంత కష్టపడ్డావు. ఎస్ మావార్జీ. ఎస్ మావార్జీ. రెండు వైపులా ఎటు జరిగినా కూడా నీకు ర్యాంక్ 4 అయింది. ఆ టైంలో ర్యాంక్ 4 Yes, కోసం ఎంత మావార్జీ. ఇబ్బంది పడ్డావు నాకు తెలుసు. ఎస్ఆర్ నో? Yes, ఈ రోజు మావార్జీ. హ్యాపీగా ర్యాంక్ 4 కాదు, ర్యాంక్ 5 కూడా అవుతుందా లేదా సింపుల్ గా? Yes, మావార్జీ. Yes, మావార్జీ. అది మావార్జీ మీ బ్లెస్సింగ్ మావార్జీ. మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను మావార్జీ. ఇవన్నీ కూడా మావార్జీ చాలా హ్యాపీగా నేనేమనంటే మావార్జీ. ఇక్కడ ఫైనల్ గా చెప్పేదాన్ని సుధాకర్ సార్, ఈ ప్రాసెస్ ని మనం యాక్సెప్ట్ చేయాలి. కిందోళ్ళు మనల్ని నెగిటివ్ గా మాట్లాడతారు, తప్పకుండా. కోపం పెట్టుకోవద్దు. కిందోళ్ళ మీద అస్సలు కోపం వద్దు. కిందోళ్ళు మన ఆస్తి. డౌన్ లైన్స్ ఎవరు సార్? మన ఆస్తి అదే మావార్జీ. డౌన్ లైన్స్ ఎవరు? మన ఆస్తి. మన ఆస్తి వాళ్ళ దగ్గర నుంచే మనకు డెవలప్ అయింది. అలాంటిది డౌన్ లైన్ మీద కోపం పెట్టుకుంటామా? Yes, మావార్జీ. డౌన్ లైన్ మీద అస్సలు కోపం పెట్టుకోవద్దు. కొంతమంది డౌన్ లైన్స్ తెలియక ఎన్ని మాటలు మాట్లాడతారు, అయినా సరే వాళ్ళని క్షమించేయాలి. క్షమించే గుణం ఉన్నోళ్ళే ఈ బిజినెస్ లో డెవలప్ అవుతాడు. ఎస్ అన్నో? మీరు కూడా అలానే క్షమించేసేయండి. Yes, మావార్జీ. క్షమించేసేయండి. టీంని కలుపుకొని తీసుకెళ్ళండి. సరేనా? రాజు సార్కి ఏదో Yes, గుర్తొచ్చినట్టు. మావార్జీ. రాజు సార్ అంటారు. గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. ఆ, గురుజీ సుధాకర్ సారు చెప్పేది ప్రాసెస్ నేను పాటించకుండా యాక్చువల్గా వాళ్ళు సిస్టమ్ని ఫాలో అవ్వమని చెప్పేసి నాకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు గురుజీ. అప్పుడంటే నాకు కొత్త కాబట్టి తెలియక వాళ్ళు ఏదో ఇట్లా మాట్లాడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అలా ఫీల్ అయ్యి, సహజంగా ఇప్పుడు సిస్టమ్ కొద్ది కనెక్ట్ అయ్యాను కాబట్టి ప్రాసెస్ అర్థం అవుతుంది కాబట్టి నేను చేసిన పొరపాటు ఏందో నాకు తెలుస్తా ఉంది గురుజీ. అదే వాళ్ళతో అప్పుడు ఆ ఈగోస్ పెట్టుకోకుండా నడితే నాకు తెలిసినంత వరకు సుధాకర్ సార్తో పాటు నేను కూడా ర్యాంక్ 4లో ఉండేవాడిని అని చెప్పేసి అనిపించింది గురుజీ. వాళ్ళ ఫాలోయింగ్ అనేది నేను లేకుండా నా ఇష్టం వచ్చినట్టు అది నాకు నచ్చలేదు. నిజంగా మీరు చెప్పినట్టు అర్థం కాదు డౌన్ లైన్లకి. చిన్న లెవెల్లో కొద్ది లెవెల్ పెరుగుతా ఉన్న కొద్దీ సహజంగా నియరెస్ట్ అప్ లైన్ అనే వాళ్ళు నచ్చక, ఆ పైన వాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే మనల్ని ఆ ఆ వేలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి నియరెస్ట్ ఉండే వాళ్ళు నచ్చక మీలాంటి వాళ్ళని ఇష్టపడ్డాం. నిజంగానే జరిగింది అదే గురూజీ. వాస్తవానికి మీరు చెప్పినయే సుధాకర్ సార్లు కూడా చెప్పారు. కానీ ఏంటంటే దగ్గరగా ఉంటాను బట్టి ఆ విలువ లేకుండా నేను మాట్లాడతాం, అలా ఇగో పెట్టుకొని నేను కూడా ఫీల్ అయ్యి అలా కొన్నాళ్ళు డిస్టర్బ్ అయ్యి ఒక 3 నెలల పాటు నేను బిజినెస్ సాగి ఏదో అప్లైన్కి డబ్బులు వస్తున్నాయి, లేదంటే అప్లైన్ ఆయన స్వలాభం కోసం నన్ను వాడుకుంటున్నాడు, ఇలా నేను ఏదో మాట్లాడుకుని నిజంగానే గురించి నేను కొద్దిగా 3 నెలలు రిలాక్స్ అయ్యే సమయానికి మీరు మోటివేట్ చేయటం, నన్ను కొద్దిగా నీ కింద ఏమన్నా టైగర్ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుని నేను పేమెంట్ చేస్తానని మీరు నన్ను
పర్సనల్గా మీరు నాకు ఫోన్ చేసినప్పుడు సుధాకర్ సార్ దాదాపు 3 నెలలు ఫోన్ చేసినా నేను ఎత్తేవాడిని కాదు గురుజీ. ఇంటికి వచ్చినా కానీ తప్పించుకొని వెళ్ళేవాడిని. ఇక మీరెందుకో మరి మీకు అనిపించింది నాకు బిజినెస్ చేయాలనుంది కానీ సుధాకర్ సార్తో నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది గురుజీ, నేనైతే చేయలేను గురుజీ అన్నప్పుడు మీరు నన్ను పిలిపించి మంచిగా ఆటో నగర్లో కారులో కూర్చోబెట్టి మంచి గైడెన్స్ ఇచ్చారు గురుజీ. ఇక అప్పటి నుంచి మీతో జర్నీ చేస్తా ఉన్నాను, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది గురుజీ, నేను కూడా కొద్దిగా ఒక లెవెల్లోకి వచ్చాను కాబట్టి సుధాకర్ చేసిన విధానము మంచిదే, కాకపోతే నేను ఫాలో అవ్వలేదని చెప్పేసి అర్థమైంది గురుజీ. తప్పకుండా గురుజీ, నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇక అలా చేయకుండా మీ గైడెన్స్ లో నడుచుకుంటాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఇది అందరికి జరిగే ప్రాసెసే. ఒక సుధాకర్ సార్కే కాదు, నాకే కాదు, రాజు సార్కే కాదు, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫస్ట్ నీరజ్ ఎంప్లాయ్ బాగా నచ్చుతాడు. తర్వాత నీరజ్ ఎంప్లాయ్ మీద కోపం వచ్చింది. నీరజ్ ఎంప్లాయ్ తగాదులు అవుతాయి. పైన ఉన్న అప్లైన్ కాడికి వెళ్తాం. మళ్ళీ పైన ఉన్న అప్లైన్ సర్ది చెప్పి మళ్ళీ నీరజ్ ఎంప్లాయ్ కలుపుతాడు. ఇది జరిగే ప్రాసెస్. ఎస్ సార్. ఈ నేను ప్రాసెస్ రిలాక్స్ అయిన ప్రతి ఒక్కరు 3 నెలలు యాక్సెప్ట్ కూడా చేయాలి. గురుజీ, నేను రిలాక్స్ అయ్యాను కదా గురుజీ, నా అప్లైన్కి ఏదో వస్తుందని నేను రిలాక్స్ అయ్యాను. ఇక మీరు మోటివేట్ చేసి నన్ను యాక్టివ్లో తెచ్చిన తర్వాత నా టీం అందరూ రిలాక్స్ అయిపోయారు. నాకు టీం నడవక చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. అరే నేను ఒక్కడిని రిలాక్స్ అవ్వడానికి బట్టి టీం అందరికీ నేను సర్వీస్ ఇవ్వలేకపోయాను, వాళ్ళు కూడా రిలాక్స్ అయిపోయారు. మళ్ళీ రండి అంటే కూడా వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. కొంతమంది ఆగిపోయారు కూడా గురించి. రియల్గా చాలా బాధగా ఉంది. నేను తీసుకొచ్చిన వ్యక్తులు నా ద్వారా నేను నా చెట్టు కొమ్మని నేను నరుకున్నట్టుగా మనం ఎస్ఎఫ్ ట్రైనింగ్ లో చూసినట్టుగా అలానే ఉంది గురూజీ. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. గాడ్ బ్లెస్ యూ టైగర్స్. సో ఇది ఒక సుధాకర్ సారు, రాజు సార్ మధ్య జరిగింది కాదు, ప్రతి అప్లైన్ డౌన్లైన్స్ మధ్య జరుగుతూ ఉంటాయి. అవి మొక్కల్లోనే తుంచేయాలి. నేను ఎలా చేస్తానంటే, ఒక ఇద్దరి మధ్య తగాదొస్తే వాళ్ళిద్దరిని నచ్చ చెప్పి కలిపేలాగా ప్రయత్నం చేస్తాను. విడగొడతాను ప్రయత్నం చేయను. వర్క్ పరంగా విడగొడతాను. రాజు సార్ని, సుధాకర్ సార్ని విడగొట్టేనే కానీ ఏ రోజు సుధాకర్ సార్కి రెస్పెక్ట్ ఇవ్వద్దు, సుధాకర్ సార్తో మాట్లాడొద్దు నేను ఎప్పుడు రాజు సార్తో అనలా. ఇప్పుడు అన్నానా? లేదు గురి, చెప్పలేదు గురూజీ. కొంతమంది తెలియక ఇలా చేసేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, నువ్వు ఆయనతో అసలు మాట్లాడద్దు, ఆయన సపరేట్, ఆయన టీం నీది, ఏం టీం నీది, మీరు వేరు అని అలా తగాదులు పెట్టేస్తారు. ఈ తగాదులు ఫస్ట్ చిన్నగా మొదలయ్యి చిన్నగా పెద్ద పెద్దగా రేపొద్దున ఆయన పాకిస్తాన్ ఇండియా అయిపోతాడు. కలవాలని కలవలేని తర్వాత ఎస్ఆర్ను నేనేం చేస్తానంటే వర్క్ పరంగా మాత్రమే డివైడ్ చేస్తాను. అంతేగాని మనుషులతో విభేదాలు వచ్చినాయని చెప్పేసి విడగొట్టడానికి నేను ప్రయత్నం చేయను. సో మీ మధ్యలో కూడా టీమ్స్ మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కలపడానికి ప్రయత్నం చేయండి. ఒకళ్ళు కలవడానికి వాళ్ళు ఇష్టపడకపోతే సరే పర్లేదు, వర్క్ పరంగా డివైడ్ చేయండి. కొద్ది లెవెల్స్కి వెళ్ళినాక వాళ్ళు అర్థం చేసుకుని మళ్ళీ కలిసిపోతారు. నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి. వీళ్ళ గురించి వీళ్ళ దగ్గర, వీళ్ళ గురించి వీళ్ళ దగ్గర, వీళ్ళు లేనప్పుడు వీళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర అస్సలు మాట్లాడమాకండి. అప్లైన్ గురించి అస్సలు మాట్లాడకండి. కొంతమంది నా గురించి, నా అప్లైన్ చెప్తూ ఉన్నారు. నా అప్లైన్ మళ్ళీ నాకు చెప్తాడు, టైగర్ వీళ్ళు నీ గురించి చెప్తారు, మార్చుకుంటాడు. నాకేమనిపించేది స్టార్టింగ్, వీళ్ళకి నేను ఎంత మంచి చేస్తే వీళ్ళేదో నా మీద కంప్లైంట్ చేస్తారంటే నాకు కోపం వచ్చేది. కొద్ది రోజుల తర్వాత పార్ట్ ఆఫ్ ద బిజినెస్ సరే వాళ్ళకి అంతే ఉంటుంది అని నేను వదిలిపడేసా. డబుల్ లైన్స్ పాప అట్టానే ఉంటారులే, మనం మార్చుకుందాం, సరే వాళ్ళకి ఇంకా నచ్చేలా మాట్లాడదాం, ఇంకా నచ్చేలాక వాళ్ళకి సర్వీస్ ఇద్దాం, నచ్చేలాక ప్రేమిద్దాం అని ఇంకా నేనే మార్చుకున్నాను చాలా వాటికి. ఎస్ అన్నో అట్లా అని చెప్పేసి డౌన్ లైన్ మీద కోపాలు పెట్టుకొని నేను చేయను. ఇప్పుడు కాదు ఎప్పుడు చేయను నేను. డౌన్ లైన్స్ నా మీద చాలా చాలా సీరియస్ ఎలిగేషన్ చేసిన వాళ్ళని కూడా క్షమించేసి వదిలే నేను మళ్ళీ దగ్గర తీసుకున్న వ్యక్తిత్వం నాది. సో మీరు కూడా అలా చేయాలి. చేస్తారా? చేస్తారా? చెప్పండి. అప్లై రిలేషన్షిప్ కొంచెం జాగ్రత్త చేసుకోమని చెప్తున్నా. ఈ రిలేషన్షిప్ ఒక్కడు కానీ మీరు కరెక్ట్గా పెట్టుకుంటే ఈ బిజినెస్ లో డైమండ్ అనేది ఇంత సింపుల్ గా అయిపోతారు. చెప్పండి, డైమండ్ అవటం ఒకసారి చెప్పండి. ఎంత సింపుల్ డైమండ్ అవటం చెప్పండి. ఇంతే. కానీ అప్లై రిలేషన్షిప్ ఒక్కటే బ్రేక్ చేయకుండా అదొక్కటి కానీ కొంచెం మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయగలిగితే చాలు. ఇక్కడ ఏంటంటే సొంత అన్నదమ్ముల మధ్య గొడవలండి. ఒక ఇంట్లో ఒక అన్నదమ్ముల మధ్య ఒక ఆస్తి తగాదని వస్తే నరుక్కొని చంపుకునే దాకా కూడా వెళ్తారా లేదా? మరి ఇది కూడా ఆస్తే. సేఫ్ షాప్ అనేది ఆస్తి. ఇక్కడ టీమ్ మెంబర్స్ మన ఆస్తి. ఈ ఆస్తి దగ్గర గొడవలు వస్తాయి. ఈ క్రెడిట్ నాది, ఈ డెవలప్ నా వాడు, నేను తీసుకొచ్చా, ఈ డెవలప్ నా పేరు చెప్పలా. కొంతమంది అప్లైన్ పేరు చెప్పనందుకు కూడా అప్లైన్ హట్ అయిపోతారు. పైన వాళ్ళు పాపం స్టేజ్ ఎక్కుతారు. ఉదాహరణకి చెప్తున్నా, లీనా మేడమే ఉంది. లీనా మేడం స్టేజ్ ఎక్కింది. స్టేజ్ ఎక్కి
నేను ఈ రోజు ఇంతగా చేశానంటే నాకు కారణం చిన్నారావు గురూజీ అనేది. చిన్నారావు గురూజీ అనగానే నా పేరు చెప్పకండి, మిగతా అప్లయన్స్ ఏమవుతారు? హట్ అవుతారా హట్ అవరా? మేము వెళ్ళి సర్వీస్ ఇవ్వలేదా, మేము వెళ్ళి చేయలేదా? అలా హట్ కాకుండా అంటే ఏం చేయాలి? అక్కడ అప్లయన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పేర్లు చెప్పాలి. మీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు ఒక అప్లయన్స్ పైన, కానీ అందరు అప్లయన్స్ గురించి చెప్పాలి. ఇది బిజినెస్. ఈ బిజినెస్ లో ఎవరిని మనం హర్ట్ చేయదు. అర్థమవుతుంది అందరికి? ఎస్ మాది. అప్లైన్ అన్ని హర్ట్ చేయొద్దు. ఒక అప్లైన్ పేరు చెప్పి ఇంకో అప్లైన్ పేరు చెప్పకపోయినా వాళ్ళు హర్ట్ అవుతారు. ఎందుకు మనం విరోధంగా వెళ్ళాలి సార్? వాళ్ళు మనం సర్వీస్ ఇవ్వకపోతే అంత మాత్రాన వాళ్ళు మనం తప్పుగా ఎందుకు మనం చూడాలి? ఎస్ అన్న. ఈ రోజు అప్లైనర్ చేసే గొప్ప మేలు ఏదైనా ఉందంటే, మనకు సర్వీస్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ మనల్ని డిస్టర్బ్ చేయబోతే చాలు, అది చాలు రా దేవుడు అనుకోవాలి. అర్థమవుతుందా? అప్లైన్ మనకు సర్వీస్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మనం డిస్టర్బ్ మాత్రం కాకూడదు అని అలా అనుకోవాలి. అలా అనుకొని అప్లయన్స్ పట్ల అంత గ్రాటిట్యూడ్ గా మీరు ఉండాలి. వర్క్ మనమే చేసినా టోటల్ క్రెడిట్ అప్లైన్కి ఇవ్వాలి, డౌన్లైన్కి ఇవ్వాలి. మనం జీరో అనుకోవాలి. అప్పుడే మన టీం అదే డూప్లికేషన్ జరిగింది. లేకపోతే ఏమైందంటే అప్లైన్ డౌన్లైన్ మధ్య ఇష్యూస్ వస్తాయి, గొడవలు వస్తాయి, ఒకరికొకరు పట్టదు, ఒకరు పాకిస్తాన్, ఒకరు చైనా, ఒకరు ఇండియా, ఇలా రకరకాల యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, అంతర్యుద్ధాలు. సో ఇది కొంచెం సరి చేసుకుందాం అందరం. రెడీనా? ఎస్ ఆర్ నో? ఎస్ మాది. రైట్. సో నెక్స్ట్ వెంకట సాగర్ సార్. ఎంత త్వరగా మెచ్యూరిటీ వస్తే అంత త్వరగా సారీ చెప్పేసేయాలి. ఈ బిజినెస్ లో నేను తప్పు చేయకపోయినా చాలాసార్లు సారీ చెప్తా. అంటే నేను తగ్గిపోయినట్టు కాదు దాని అర్థం. నేను మెచ్యూరిటీ కలిగి ఉండండి. నాకు జ్ఞానదంతాలు వచ్చినాయి. జ్ఞానదంతాలు వచ్చినాయి కాబట్టి తగ్గింపు స్వభావం వచ్చింది. ఇంకా కొంతమంది జ్ఞానదంతాలు రావు. అప్లైన్ మీద ఎగుతూ ఉంటాడు, డౌన్లైన్ మీద ఎగుతూ ఉంటాడు. జ్ఞానదంతాలు రాక పాపం వాళ్ళు మనం పేషెంట్ లా చూడాలి. ఈగోలతో ఉండే వాళ్ళని ఎలా చూడాలి? ఎలా చూడాలి? పేషెంట్లు మాది. ఈగోతో చూసేవాడిని పేషెంట్ అనుకోవడమే. ఎస్ ఆర్ నో? కొంతమంది అప్లైన్లు కొంతమంది ఫ్రస్ట్రేషన్ అవుతా ఉంటారు. కొంతమంది అప్లైన్ ఫ్రస్ట్రేషన్ అవుతున్నాడు అంటే అర్థం చేసుకోవాలి, ఇంట్లో గురుమాత గట్టికిచ్చినట్టుంది రౌండ్, ఆ కోపం మనమే చూపిస్తున్నాడు అనుకోవాలి. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందో లేదో? కొన్ని కొన్ని ఉద్యోగాలలో టైగర్స్ వినిపిస్తున్న మాటలు, టైగర్స్ వినిపిస్తుందా నా మాటలు? మాది. కొన్ని కొన్ని జాబుల్లో బాసులు గరం గరంగా ఉంటారు. బాసులు చూసారా? కొన్ని కొన్ని జాబుల్లో గరం గరంగా ఉంటారు, కోపం కోపంగా ఉంటారు. ఏ అంటే ఇంటికాడ ఆయన ఆయన భార్యతో ఏదో గొడవ వచ్చి ఉండదు ఇంట్లో. ఆ పిల్లాన్ని తిట్టే కోపం అంతా అక్కడ ఎవరి మీద చూపుతాడు? ఎంప్లాయీస్ మీద చూపిస్తారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా అర్థం కావట్లేదా? అంటే Yes. బాగా ఉద్రేకంగా బాగా కోపంగా వస్తున్నాడంటే ఆ వ్యక్తి, అంటే అక్కడ ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగిందని అర్థం. మీరు దాన్ని చూసి ఆ కోపాన్ని కాపీ చేయకండి. అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? Yes, ma'am. ఈ కోపం గురించి ఒక Yes, చిన్న ma'am. ఈ కోపం గురించి చిన్న స్టోరీ చెప్తాను. ఒకరోజు ఒక వ్యక్తి పొద్దున్నే లేచి ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. ఆఫీస్ రెడీ అవుతున్న ప్రాసెస్ లో రెడీ అయి కూర్చున్నాడు. వాళ్ళ ఆవిడ తెచ్చి టిఫిన్ పెట్టింది, వేడి వేడి టిఫిన్ పెట్టింది. చక్కగా టిఫిన్ దోశ ఇడ్లీ తింటున్నాడు. తినే దాంట్లో కొంచెం చట్నీలో ఉప్పు ఎక్కువైంది. ఏమెక్కువైంది? ఉప్పు ఎక్కువైంది. మనోడు వాళ్ళ భార్య అంత కష్టపడింది, ఆ కష్టాన్ని మొత్తాన్ని గమనించకుండా, నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు, టిఫిన్ చేయడం కూడా రాదు, నెలలైంది పెళ్ళి అయిపోయి, టిఫిన్ లో ఉప్పు ఎక్కువైంది, ఎవరు తింటాడు నీకు ఇదే అని ఇసిరేసేసి ఆఫీస్కి కోపంతో వెళ్ళిపోతాడు. ఆఫీస్కి కోపంతో వెళ్ళిపోతాడు. ఎస్ ఆర్ నో? ఈ కోపము వాళ్ళ ఆవిడ ఏం చేసింది? అంతలోకి వాళ్ళ అమ్మాయి అడిగింది, మమ్మీ 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 మాకు స్కూల్లో ఎక్స్కర్షన్ ఉంది, నేను ఎక్స్కర్షన్కి వెళ్ళాలి, నాకు డబ్బులు కావాలి అని వాళ్ళ పాప ఇచ్చింది వాళ్ళ మమ్మీ దగ్గరికి. ఆ కోపాన్ని ఎక్కడ చూపించేసింది? ఇమీడియట్ గా వాళ్ళ ఆయన తిట్టలేక పాప మీద చూపించదు గురించి. ఎక్స్కర్షన్కి వెళ్తావా? ఆడపిల్లవి దున్నపోతులాగా
ఎదిగావు, ఉపయోగం ఉందా? నువ్వు పెద్దానికి అడ్డు వెళ్తా ఇటు వెళ్తా అంటున్నావు, బుద్ధి లేకుండా ఉన్నావు, నోరు మూసుకొని కూర్చో ఇంట్లో అని చెప్పేసి వాళ్ళ పాపను తెచ్చేసింది. కోపం ఎస్ ఏమైంది? గురుజీ. ఇతను కోపం క్రియేట్ చేశాడు, ఆ కోపం వాళ్ళ ఆవిడని చూపించింది, వాళ్ళ ఆవిడ కోపం నెక్స్ట్ ఎవరికి క్యారీ అయింది? పాప మీద సార్. పాప మీద. సో అంతలోకే వాళ్ళ తమ్ముడు వచ్చాడు, అదే వాళ్ళ తమ్ముడు, అమ్మాయి అంటే వీళ్ళకి ఇద్దరు పిల్లలు, కూతురు కొడుకు అనమాట. వచ్చి అక్క అక్క నాకు ఇది కావాలి అని చెప్పేసి ఏదో ఒక టాయ్ లాక్కుంటున్నాడు వాళ్ళ పాప చేతిలో నుంచి, నాకు ఇది కావాలని. వెంటనే అక్క ఏం చేసింది? తమ్ముడి మీద కోపం చూపించదు గురించి. అరే నీకు చిన్నపిల్లోడు అనుకున్నావా, బుద్ధి లేకుండా బొమ్మలతో ఆడుకుంటున్నావు లేదని చెప్పేసి కలిసి కోపంతో అట్లా కలిసి మాట్లాడింది. అర్థమవుతుందా? ఇప్పుడు కోపం ఎవరి కాడికి వెళ్ళిపోయింది? తమ్ముడి కాడికి వెళ్ళిపోయింది. ఈ తమ్ముడు ఏం చేశాడంటే, వాళ్ళ ఇంట్లో చిన్న పెట్ ఉంది, కుక్కపిల్ల ఉంది. ఏముంది? కుక్కపిల్ల. ఆ కుక్కపిల్ల వాడి కాడికి వచ్చి నాకుతుంది. రోజు వాడు బిస్కెట్లు వేస్తా ఉంటే ఆ బిస్కెట్ల కోసం నాకుతా ఉంది. ఎస్ఆర్ వాడు వచ్చి కాళ్ళు నాకుతా ఉంటే ప్రాసెస్ లో ఆ కుక్క మీద కోపం వచ్చింది వీడికి. ఇది వాళ్ళ అక్క తిట్టిన కోపం. వాళ్ళ అక్క తిట్టిన కోపం మళ్ళీ ఎవరి మీద చూపిస్తున్నాడు? కుక్క మీద చూపిస్తాను. ఈడ్చి వాడు కొట్టగానే ఆ కుక్క ఆ దెబ్బకి తిన్నాక అనుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ నాన్న పాప ఆఫీస్కి బయలుదేరి వెళ్తున్నాడు గడవడి, గబక్కనెళ్ళు ఆయన కండపట్టుకుని పెక్కింది. కుక్క కోపం ఎవరి మీద చూపించింది? ఎవరి మీద చూపించింది? మళ్ళీ వాడి తిరిగి వచ్చేసింది. ఇవాళ ఆఫీస్కి వెళ్ళా, బొడ్డు చుట్టూ 14 ఇంజనీర్ చేయించుకొని ఒక 4 రోజుల పాటు ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చింది. అర్థమవుతుందా? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మనం చిన్నప్పుడు చదువుకున్నాము కానీ మనకు తెలీదు. తన కోపమే తనకు శత్రువు. చెప్పండి, నాతో పాటు పలకండి. తన కోపమే తన కోపమే తనకు శత్రువు. తన శాంతమే తనకు రక్ష. తన కోపమే తనకు శత్రువు. తన కోపమే తనకు రక్ష. సో చెప్పండి, ఇప్పుడు కోపం వస్తే ఏమైంది? వచ్చేస్తుంది మళ్ళీ. కోపం వస్తే అప్పులైతే గొడవలు వస్తాయి, డౌన్ అయితే గొడవలు వస్తాయి, మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి ఉండిద్దా? అప్పులైతే డౌన్ అయితే గొడవలు అయ్యే వాళ్ళకి మనశ్శాంతి ఉండిద్దా? మనశ్శాంతి ఉండిద్దా? చెప్పండి సార్. నో మౌజీ. మనశ్శాంతి కూడా ఉండదు, ప్రశాంతత ఉండదు, చెక్కు రాదు, చెక్కు 0 అయింది. ఓకేనా? సో మరి శాంతం ఉంటే చెప్పండి. హ్యాపీ మార్క్ 100% ఎక్సలెంట్. ఈరోజు సుధాకర్ సార్ కోపం తగ్గించుకున్నాడు కాబట్టి ఈరోజు హ్యాపీగా ఉండగలుగుతున్నాడు. మార్జీ ఇంకోటి మార్జీ, ప్లాన్తో ఇగో ఉంటే మార్జీ ఒక సామెత ఉండేది మార్జీ, ఆకెళ్ళి ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళ మీద పడ్డా కూడా ఆ మైనస్ ఎవరికంటే, ఆ మాట చెప్పాలని నాకు ఇష్టం లేదు, ఆ మైనస్ ఎవరికంటే మార్జీ ఆకుకే మైనస్ అయింది మార్జీ. ఇక్కడ కూడా ఎప్పుడు కూడా అప్లైన్తో అనేది ఎవ్రీ పర్సన్ ఎవ్రీ మూమెంట్లో ఒక గ్రాటిట్యూడ్తో పాటుగా ఆ యుగో అనేది లేకుండా ఉంటే మార్జీ హ్యాపీగా ఉండొచ్చు అనేది అర్థమైంది మార్జీ. అంటే మార్జీ ఏ లెవెల్కి తగ్గ వ్యక్తికి ఒక్కొక్క లెవెల్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని తెలుసుకుంటూనే ఉంటాడు అని చెప్పేసి నాకైతే అర్థమైంది మార్జీ. అందులో భాగంగా మార్జీ వైఫ్ అండ్ హస్బెండ్ ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అని అంటే కొద్దిగా పెద్దల మేరకు ఆ యొక్క సమస్య అనేది క్లియర్ అవుతూ ఉంటుంది సహజంగా బయట ఎన్విరాన్మెంట్లో. ఇక్కడ కూడా మార్జీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మార్జీ అక్కడ విడిపోవచ్చామనుకో మార్జీ, సేఫ్ షాప్ లో మాత్రం 100% నియరెస్ట్ అప్లైన్ దగ్గర విడిపోయే ఛాన్సే ఉండదు మార్జీ. అది జరగదు మార్జీ, అది అబద్ధం మార్జీ. ఖచ్చితంగా అదేదో ఇప్పటి నుంచే మనలో ఉన్నాయి కొన్ని లోపాలు అయితే ఎవరైతే సరి చేసుకుంటారో మార్జీ ఖచ్చితంగా యూస్ అవ్వచ్చు అని చెప్పేసి మార్జీ. నాది కేవలం నా ఎక్స్పీరియన్స్ మార్జీ, ఇది కూడా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ మార్జీ.
కాబట్టి మావర్జీ ఇది నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 100% మనం తెలిసి తెలియక కొన్ని మాట్లాడుతూ ఉంటాం. నేరెస్ట్ అప్లైన్ మీద ఇగోస్ పెట్టుకుంటుంటాం. వాటిని మీరు అన్నట్టు తెలివిగా ఆలోచించాలి. ఎంత తొందరగా అయితే ఆ కరెక్షన్ని యాక్సెప్ట్ చేసుకొని తగ్గుంటారో ఖచ్చితంగా మావర్జీ ఆ వ్యక్తి 100% 200% యూసీ అవ్వచ్చు మావర్జీ. అది మేమైతే తెలుసుకున్నాం మావర్జీ. అంటే మావర్జీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకా రకరకాలు మీరు చెప్తా ఉండేవాడు మావర్జీ. రాజు సార్ అయితే చాలా చిన్న పిల్లాడని చెప్తా ఉండేవాడు మావర్జీ. అందులో భాగంగా రాజు సార్ వచ్చేసి ఒక రిజైన్ లెటర్ కూడా పెట్టడం జరిగింది మావర్జీ ఆ రోజుల్లో. ఒక రిజైన్ లెటర్ తయారు చేసి నాకు పెడితే మావర్జీ అది కొద్దిగా నవ్వుకొని మీతో కూడా ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది గురించి. కానీ అలాంటి వ్యక్తి ఈ రోజు మావర్జీ 100% మంచి నిలబడి మావర్జీ ముందుకెళ్తూ ఒక సిస్టాన్ని కనెక్టెడ్ అంటే అమ్మయ్య నా తండ్రి పాత్ర కొద్దిగా రిలాక్స్ అయిపోయింది అని ఒక చాలా హ్యాపీగా ఫీల్ అయింది మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ. ఈ విధంగా మావర్జీ ఈ జూమ్ సాక్షిగా చెప్పాలనుకున్నాను మావర్జీ. ఇది చెప్పొచ్చో లేదో నాకే తెలియదు మావర్జీ. అనిపించింది మావర్జీ, చెప్పాను మావర్జీ. థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ, ఇంత మంచి సపోర్టింగ్ మావర్జీ. మరి రాజు సార్కి మంచిగా అందిస్తూ మావర్జీ రియల్ గా మావర్జీ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు నేను ఆ రోజు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోగానే అమ్మాయ అని నాకైతే అనిపించింది మరి. ఎందుకంటే ఆల్రెడీ మనుషులను చదువుతూ రకరకాలు చూసి ఇక్కడ మిమ్మల్ని గమనిస్తా ఉన్నాను మావర్జీ. మీరు పట్టుకున్నారంటే ఇంకా అది 100% డైమండే. నెక్స్ట్ నేను చేయాల్సింది నేను చేసుకోవచ్చు, నాకు స్వతంత్రం వచ్చేసింది అంటే ఐ మీన్ రెస్పాన్సిబిలిటీ సింగిల్ లెగ్ అంటే ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవద్దు అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది మావర్జీ. ఆ విధంగా మావర్జీ కోఆపరేట్ చేస్తూ మావర్జీ మమ్మల్ని సరి చేస్తూ ఒక తండ్రిలా ఒక కుటుంబంలో మావర్జీ మేము ఎన్ని చిన్న చిన్న అన్నా కూడా మావర్జీ నిజంగానే మావర్జీ మీరు రిలైజ్ అయ్యి మీరే మాట్లాడుతూ ఉండేవాడు మావర్జీ. ఏదైనా అన్నప్పుడు కూడా మళ్ళీ వెంటనే అనేటప్పటికి అరే గురూజీ మళ్ళీ మాట్లాడారు మాతో అని చెప్పేసి ఇంక అప్పుడు అనిపించింది మావర్జీ నాకు రియల్ గా మావర్జీ ఇది కరెక్ట్ కాదు, చిన్న చిన్నవి ఉన్నా కూడా మనమే పక్కన పెట్టారు అనుకున్నాం మావర్జీ. జూమ్ సాక్షిగా చెప్తా ఉన్నాను మావర్జీ. ఈరోజు హ్యాపీ మావర్జీ. మళ్ళీ ఒక ఫ్రెషర్ గా ఫీల్ అవుతా ఉన్నాను మావర్జీ. నేనైతే ఖచ్చితంగా మావర్జీ ఆ విధంగా ఉంటూ మావర్జీ 100% మావర్జీ మీ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ టీము కూడా అదే నేర్పిస్తూ 100% గ్రాటిట్యూడ్ గా ఉంటూ ఎథికల్ గా మోరల్ గా ఆ విధంగా ముందుకెళ్లాలని యూసే ఎంతవరకు కాదు మావర్జీ, లైఫ్ లాంగ్ మావర్జీ మీరు చేయి వదిలేదు లేదు మావర్జీ. ఖచ్చితంగా మావర్జీ జూమ్ సాక్షిగా చెప్తా ఉన్నాను మావర్జీ. ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అనేది మావర్జీ ఈసారి మావర్జీ ఖచ్చితంగా వేరే లెవెల్లో తీసుకెళ్లాలనుకుంటాను మావర్జీ. ఆ విధంగా తీసుకెళ్తాను మావర్జీ. మీరు సపోర్టింగ్ కూడా తీసుకుంటా ఉంటాం మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ, కోటి ధన్యవాదాలు మావర్జీ. మరొకసారి మావర్జీ మధ్యలో మళ్ళీ నేను అవకాశం తీసుకున్నందుకు మీ పర్మిషన్ కోటి ధన్యవాదాలు మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ. ఇందాక కుక్క స్టోరీ చెప్పే కదా సుధాకర్ సార్, కుక్క స్టోరీ లాగా ఏమైందంటే ఇక రాజు సార్ మీ మీద కోపం చూపిస్తాడు, మీరు నా మీద చూపిస్తారు, నేను నరేష్ మామి చూపిస్తాను. చివరికి ఎవరి మీదకి వచ్చింది అది మళ్ళీ ఎవరి మీదకి వచ్చిందో వాళ్ళ మీదకి వచ్చేసింది. ఎస్ఆర్ కాబట్టి కింద కోపాన్ని పైన క్యారీ చేయొద్దు. ఓకేనా? అంటే ఎక్కడో స్టాప్ అయిపోవాలి, ఆ ఎమోషన్ జీరో అయిపోవాలి. ఈరోజు ఒక రోజు నాకు బాగా గుర్తుంది, సుధాకర్ సార్ మీరు ఒక మాట అన్నప్పుడు నాకు చాలా హర్ట్ అయ్యా. ఏమన్నారంటే నా ముందే అప్లయన్స్ దగ్గర ఈ రోజు నా టీం అంతా జీరో అవటానికి చిన్నారా గురుజీ అని అన్నారు. మాటకి నేను చాలా హర్ట్ అయ్యా. ఈ వ్యక్తిని ఎంత ఎంకరేజ్ చేశాను, ఎంత నేను డెవలప్ చేయాలని చూశాను, ఈ వ్యక్తి నన్ను ఎలా అర్థం చేసుకున్నాడా, అతని టీం నేను జీరో చేస్తానా అని చాలా బాధపడ్డా. బట్ నీకు అర్థం కాలేదని ఒక ఉద్దేశంతో సో నో ప్రాబ్లం, ఒకరోజు అర్థం చేసుకుంటావు అని తెలుసుకున్న విధంగా చేయాలని నేనే పలకరించా, నువ్వు పలకరించిపోయినా. అర్థమవుతుందా? ఎవరు వాళ్ళ టీంని జీరో చేయాలనుకోరు, నీ టీం జీరో చేస్తే నేను జీరో అయిపోతా. సుధాకర్ సార్ అర్థమవుతుందా? జూమ్ సాక్షిగా మావర్జీ మరొకసారి మావర్జీ మీ మంచి పెద్ద మనసుతో మన్నించండి మావర్జీ. అంటే మావర్జీ మీరు అంటా ఉంటారు కదా మావర్జీ, ఒక లెవెల్ వచ్చినంత వరకు కూడా కొన్ని తెలుసుకోకుండా ఉంటాం మావర్జీ. ఆ సందర్భంలో మావర్జీ అలా మాట్లాడారు మావర్జీ. తప్పకుండా మావర్జీ ఆ విషయంలో మీరు నన్ను మన్నించారు. 100% మళ్ళీ రీస్టార్ట్ అయ్యాం మావర్జీ. కొన్ని తెలుసుకున్నాం. ఎట్లా మిస్అండర్స్టాండింగ్ వచ్చిందంటే కిందోళ్ళు అట్లా రివర్స్ అయితే ఇది ఏదో అప్లై నెగిటివ్ చేయబట్టి ఇలా అయ్యాడు అనుకుంటాం, కానీ ఏ అప్లై అలా చేయడు. నేనైతే ఎవరిని మీ మీద ఉసుగొలుపను. కొంతమంది తెలియక చేస్తారు, సిస్టమ్ కరెక్ట్గా లేని వాళ్ళు, సిస్టమ్ ఫాలో కాని వాళ్ళు, సక్సెస్ లేని వాళ్ళు, కొంతమంది ఫేక్ అప్లైన్స్ ఉంటారు. వాళ్ళు కింద వాళ్ళకి పైన వాళ్ళకి మంచి తగాదాలు పెడతారు. నాలాంటి రిలీజ్ చేస్తారట కదా, అలా చేస్తే టీం నేను క్రియేట్ చేయను కదా. ఎస్ఆర్నో? కాబట్టి ఇలా కొంతమందికి మిస్అండర్స్టాండింగ్స్ వస్తా ఉంటాయి, అది జరగకుండా చూసుకోవాలి. ఓకేనా? తప్పకుండా ఇప్పుడు మీ మధ్య నా మధ్య, మీ మధ్య రాజు సార్ మధ్య కాదు,
ఇక్కడ అందరి మధ్య ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే ప్రతి ఒక్క ఇద్దరి మధ్య జరుగుతూ ఉంటాయి. ఎస్ మావర్ ఎస్ మావర్ ఇది జరగకుండా ఉండాలి. నీరెస్ట్ అప్లైన్ ఎప్పుడు కూడా కింద వాళ్ళని తొక్కాలని చూడు, నాశనం కోరుకోడు. ఎందుకు కోరుకుంటాడు? కోరుకుంటే వాళ్ళకి చెక్కులు ఆగిపోతాయి, వాళ్ళకే డబ్బులు ఆగిపోతాయి. ఎస్ నీ మావర్ నష్టం కోరుకుంటే నేను కానీ నష్టపోయేది. నేను అంత మూర్ఖుడిని కాదు కదా. సార్ పవర్ లెగ్ లో ఉన్న వాళ్ళకి మేబీ అలా ఛాన్స్ ఉండొచ్చేమో కానీ ఇన్కమ్ లెగ్ లో ఉన్న వాళ్ళకి అసలుకి డౌటే లేదు. ఈరోజు Yes, నరేష్ ma'am. మాజీకి నేను ఇన్కమ్ లెగ్, నా టీం ఏదైనా గ్రో అయితే ఆయన నన్ను గ్రో చేసినట్టు, నా టీం ఏదైనా నష్టపోతే అది నా వల్ల అయినట్టు. అంతేగాని నేను ఏదైనా నష్టం చేసి ఇక్కడ వర్క్ జరగకపోతే ఇది నరేష్ మాజీ చేసిన తప్పు అని నేను అనకూడదు. అలా అంటే అది ఖచ్చితంగా నా తప్పు. ఎందుకంటే నరేష్ మాజీకి నా వల్ల ఇన్కమ్ వచ్చినప్పుడు నన్ను ఎందుకు నా టీం ఎందుకు కొలాప్స్ చేస్తాడు, నా టీం ఎందుకు జీరో చేస్తాడు? ఎస్ అన్నో కొంతమంది తెలియక అలా మాట్లాడుకుంటుంటారు. ఓకేనా? ఇలా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు అందరూ కూడా. ఓకే, ఎస్ మావర్ ఎస్ అందుకే మీకు ఎందుకు ఇండివిజువల్ లెగ్స్ ఇచ్చామో తెలుసా? ఎందుకు ఇస్తామంటే అప్పుడు మీ ఇన్కమ్ లెగ్ మీ మీద మిస్అండర్స్టాండ్ చేసుకోరు, పవర్ లెగ్ చేసుకునే ఛాన్సులు ఉంటాయి. అర్థమవుతుందా? చెప్పురాజు సార్. గురూజీ గుడ్ మార్నింగ్ గురూజీ. నిజం గురూజీ, మీతో డిస్కషన్ చేశాను గురూజీ ఒకసారి. గురూజీ, నా ద్వారా మీకు సాగర్ సార్కి ఏదన్నా, సుధాకర్ సార్కి ఏదైనా డిస్టర్బెన్స్ జరుగుతుందేమోనని నాకు కొద్దిగా అనుమానం కలిగింది గురూజీ. నా ద్వారా అలాంటి డిస్టర్బెన్స్ జరగకూడదు గురూజీ. నేను ఎటు ఆగిపోదాం అనుకున్నాను కాబట్టి, చిన్న లెవెలే కాబట్టి వదిలేసేయండి గురూజీ. దయచేసి మీ మధ్య నేను చిచ్చు పెట్టినోడు కాకూడదు. సహజంగా ఏంటంటే గురూజీ, వాళ్ళు ఎందుకు అలా వాళ్ళు అలా ఆలోచించారని నేను ఎందుకు అనుకున్నానంటే, కొద్దిగా రిలేషన్ ఉంది కాబట్టి, మాకు మీకు కొద్ది రిలేషన్ ఉంది కాబట్టి, ఆ విధానంలో రాజు సార్కి ఏమైనా గైడెన్స్ ఇస్తున్నాడా, మమ్మల్ని వెనకేసుకొస్తున్నాడు, రాజు సార్ని వెనకేసుకొస్తున్నాడు, మమ్మల్ని కొద్దిగా చిన్న చూపు చూస్తున్నాడు అని సుధాకర్ సార్ వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారేమో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారని నేను ఊహించుకొని, ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఇలా జరుగుతుందని నేను ఎలా గ్రహించానంటే గురించి జూమ్లోకి రాకపోవడం, సుధాకర్ సార్ వాళ్ళు కొన్ని సందర్భాల్లో పిలిచినప్పుడు కొద్దిగా పలకపోవటం, ఇలా జరిగినప్పుడు సేమ్ సిచ్యువేషన్ నేను మాట్లాడినప్పుడు ఆ తెల్లారే అలా జరగటం, నేను ఎందుకు రెండు సరి సమానంగా జరుగుతుంది గురించి. ఒకవేళ నేను సుధాకర్ సార్ వాళ్ళని ఇలా మాట్లాడతాను బట్టి ఏమైనా ఫీల్ అవుతున్నారేమో, గురూజీ ఏమైనా ఇలా చెప్తుంటే వీడు ఇలా మాట్లాడుతున్నాడేమో, వెనకేసుకొస్తున్నాడు చిన్న లెవెల్లోని అని చెప్పేసి అనుకుంటున్నారేమో అని మీతో కూడా డిస్కషన్ చేశాను గురూజీ. గురూజీ, నా ద్వారా అయితే కనుక ఇలా జరిగేటట్టు అయితే వద్దు గురూజీ. లేదు టైగర్, నా సహజంగా వాళ్ళు అలా అనుకుంటారులే, నో ప్రాబ్లం, తెలియదులే అది ఇది అని చెప్పేసి మీరు కూడా అన్నారు గురూజీ. నాకు ఏ రోజు కూడా సాగర్ సార్ని కానీ సుధాకర్ సార్ని కానీ చిన్న చూపు చూడమని ఏ రోజు చెప్పలేదు గురూజీ. కాకపోతే అలా వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారని అనుకున్నాను గురూజీ. నిజంగా సాగర్ సార్ సుధాకర్ సారే నన్ను ఇందులో నిలబెట్టింది. ఎందుకంటే ప్లాన్ చెప్పే విధానం కావచ్చు, ఫాలోఅప్ చెప్పే విధానం కావచ్చు, లిస్ట్ తీయటం కావచ్చు, ఎక్కడో పొలాల్లో ఉండవండి పొలాల్లోకి తీసుకెళ్ళి మరి నాకు వద్దు నాయనా అని చెప్పేసి అన్నా కానీ, దన్నాలు దశకాలు పెట్టినా కానీ అట్ట కాదు రాజు సార్ అని చెప్పేసి, ఏ రాభయ్య అని చెప్పేసి సుధాకర్ సాగర్ సార్ అయితే హైదరాబాద్ లాంగ్వేజ్ లో బాగా పిలిచేవాళ్ళు. చాలా రకాలుగా ఆయన్ని దూషించాను గురూజీ, సాగర్ సార్ని కూడా. నిజంగా సారు మంచి నాలెడ్జ్ ఇచ్చారు కానీ నేను ఆయన మాటలకి అర్థం చేసుకోలేక ఆయన కూడా చాలా రకాలుగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి సాగర్ సార్ కూడా నేను సారీ చెప్పాను, సుధాకర్ సార్ కూడా సారీ చెప్పాను. నా ద్వారా ఏమన్నా గనక తప్పుగా నేను ఏమన్నా మాట్లాడుంటే దయచేసి సారీ సార్, నా జర్నీ నేను ఎలాగో చేస్తూ ఉంటాను అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది గురూజీ. జూమ్ సాక్షి కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ రైట్, గురూజీ. ఇది జస్ట్ ప్రాసెస్ అన్నమాట. ఇది రాజు సారు, సుధాకర్ సారు, వెంకట సాగర్ సారు నాకు ఏదో మధ్య జరిగింది కాదు, ప్రతి టీంలో జరిగేదే. కింద వాళ్ళు కోపం పైన వాళ్ళకి చూపిస్తే ఆ పైన వాళ్ళకి చూపిస్తే అది జరుగుతుంది ప్రాసెస్ సైకిల్. కాబట్టి ఏదైనా కోపాలు వచ్చినప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. అంతేగాని దాన్ని మనసులో పెట్టుకొని లోపల ఏదేదో మిస్అండర్స్టాండింగ్ చేసుకొని దాన్ని ఇంకో రకంగా చిన్నపిల్లలాగా చేయమాకండి ఎవరు. అర్థమవుతుంటే కదా? ఇద్దరు కూర్చొని మెచ్యూరిటీగా ఆలోచన చేసి అది సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళండి. అంతేగాని మనసులో ఒకటి, లోపల ఒకటి, బయట ఒకటి, ఇన్ని పెట్టుకోమాకండి. నేను ఏది పెట్టుకోను కాబట్టి అన్ని నేను ఓపెన్ గా డిస్కస్ చేస్తుంటాను. రెండోది, ఇద్దరున్నప్పుడు మూడో వ్యక్తి గురించి నెగిటివ్ డిస్కషన్ చేయకండి. అది ఎవరి గురించి అయినా సరే. నేనైతే ఎవరి గురించి చేయను. ఇద్దరుంటే మూడో వ్యక్తి గురించి అసలు నేను మాట్లాడను. అలా మాట్లాడితే ఎవరైనా కూడా నేను వినను. సార్ అట్లా చేయొద్దు అంటారు. ఎందుకంటే నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే ఆ వ్యక్తి దగ్గర చెప్పంటారు. ఎందుకంటే వాళ్ళు అదే నేర్చుకుంటారు. ఉదాహరణకి రాజు సారు ఏదైనా వాళ్ళ అప్లైన్ గురించి చెప్తే నేను వినేవాడిని కాదు. టైగర్, నువ్వు అలా చెప్పొద్దు, లేకపోతే నువ్వు కూడా అప్లైన్ అవుతావు. నీకు ఏదైనా ఉంటే నువ్వు నీ అప్లైన్ దగ్గర నువ్వు ఏది మంచో అదే తీసుకో. నీకు అప్లైన్ దగ్గర నచ్చలేదా అదే వదిలేసి నచ్చింది తీసుకో. హంస ఎలా అయితే ఉండిద్ది, పాలు నీళ్లు ఇస్తే పాలు తీసుకొని నీళ్ళు వదిలేసిద్ది. నువ్వు కూడా నీ అప్లైన్ దగ్గర నచ్చింది తీసుకో, నచ్చింది వదిలే. అంతేగాని
అప్లైన్ మీద నువ్వు కంప్లైంట్ చేస్తే నేను ఒప్పుకోను. నేను ఏ Yes, వ్యక్తి నాకు ఫోన్ చేసి ఏదైనా కంప్లైంట్ చేయాలని తీసుకోను. ఎందుకు తీసుకోనంటే రీజన్ ఒకటే, మీ బాధలు వినకూడదనో మీ కష్టాలు వినకూడదనే కాదు. ఒక్కసారి మీకు మీ మాటలు వినటం మొదలు పెడితే ఇక మీరు పని చేయరు. లేచిన కాంచి ఈ కంప్లైంట్, వీళ్ళు ఎట్టన్నారు వాళ్ళు ఎట్టన్నారు, వాళ్ళు అంతే అంటారండి. వాళ్ళని సరిచేయడాక మనం వచ్చింది కదా. వాళ్ళని సరిచేసే ప్రాసెస్ లోనే ఇదంతా మనం చేయాలి. లీడర్షిప్ ఎస్ఆర్నో డౌన్లైన్స్ అన్నాక అలానే ఉంటారు. వాళ్ళని మార్చడానికి ఎస్ మనం అలా అని చెప్పి ప్రతిసారి డౌన్లైన్ మీద అగైన్ కంప్లైంట్లు, అప్లైన్ మీద కంప్లైంట్లు, ఒకసారి అంటే ఓకే, 2 సార్లు అంటే ఓకే, అగైన్ కంప్లైంట్ చేస్తూ ఉంటే అది మంచి పద్ధతి కాదు. మనం మార్చుకోవాలని నేను ఈ విషయాలు మీ అందరితో కూడా చెప్తుంటాను. అంతేగాని నరేష్ గురించి వింటున్నాడు మీ ప్రాబ్లమ్స్, నేను వింటలేదు, నేనేం చెడ్డోడిని, నరేష్ గురించి మంచోడు కాదు. నరేష్ గురించి మనస్తత్వం వేరు, నా మనస్తత్వం వేరు. నేనేమనుకుంటానంటే ప్రాబ్లమ్స్ మీరు చెప్పే కొద్దీ చెప్తూనే ఉంటారని నేను వినను. ఆ ప్రాబ్లంలా చూడకండి సార్, దానికి పరిష్కారం వెతకండి అని చెప్తాను. నరేష్ మోహన్జీ కొంచెం ఓపికగా వింటాడు. ఎస్ఆర్నో ఆ ప్రాబ్లమ్స్ వినే ప్రాసెస్ లో మీరు ఇంకా ఎక్కువ చెప్తుంటారు. దాన్ని మీరు అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అర్థమైందా? అర్థమవుతుంటే ఎస్ మౌజీ yes, గురుజీ. రిలీజ్ మౌజీ. తీసుకోండి. ఈ పద్యాన్ని గుర్తు తెచ్చుకోండి. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చిత్తంబో, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు తథ్యము సుమతి. అంటే తన కోపమే తనకు శత్రువు అంటే దానివల్ల బాధలు వచ్చేస్తాయి. తన శాంతమే తనకు రక్షణ అంటే శాంతం అంటే హ్యాపీగా పీస్ఫుల్ గా ఉంటే హ్యాపీగా సక్సెస్ వచ్చింది. ఆ శాంతమే తనకు చుట్టాల వల్ల సహాయపడుతుంది. ఆనందంలో ఇంద్రలోకాల సౌఖ్యాన్ని ఇస్తుంది అనమాట. దుఃఖము నరకాన్ని కలుగజేస్తుంది. ఎస్ఆర్నో సో ఈ విషయాలు ఎప్పుడో 4వ తరగతి పద్యంలో చదువుకున్నాను. అప్పుడు అర్థం కాల, సేమ్ క్షమకు వచ్చినాక అర్థమైంది. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనమాట. సో మరి ఈ రోజు నుంచి యాంగర్ మేనేజ్మెంట్ ని కంట్రోల్ చేసుకుంటారా? ఎస్ మౌజీ అప్లయన్స్ మన కింద ఎంప్లాయీస్ కాదు, వాళ్ళ మీద కోపడతాకి. అప్లయన్స్ మీద అస్సలు కోపడకూడదు. సరి చేసుకుంటారా? ఎస్ఆర్నో రైట్. Yes, గురుజీ. సరి చేసుకున్న వాళ్ళు డైమండ్ అవుతారు, సరి చేసుకున్న వాళ్ళు కష్టం. ఎప్పుడు సరి చేసుకుంటే అప్పుడే డైమండ్ అవుతారు. రైట్, క్లియర్? రైట్. సో ఇంకా వరుస పెట్టి అందరు లీడర్స్ తో మాట్లాడిస్తాను, క్లోజ్ చేద్దాం. వెంకట సాగర్ సార్ వెల్కమ్. వెంకట సాగర్ సార్ రైట్. జ్యోతి మేడం. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా మా గురుజీ మేము ఫస్ట్ నుంచి మీ గైడెన్స్ లోనే ఉంటున్నాం మా గురుజీ. ఏ మిస్టేక్ లేకుండా మేము ఉంటూ మా టీం ని బిల్డ్ చేస్తున్నాం మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ మీరు ఏదైతే మాకు టాస్క్ ఇచ్చారో ల్యాబ్ 1 ఎక్కువ చేసి జనరల్ క్వాలిఫై చేస్తాం మా గురుజీ. హైలాండ్ కి వాళ్ళు కంప్లీట్ చేస్తాం మా గురుజీ. అన్నిటి నుంచి మా గురుజీ ఈ రోజు సెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది మా గురుజీ. మిస్టేక్లు ఎప్పటికప్పుడు మేము సరి చేసుకుంటూ మాతో పాటు టీం కూడా నిలబెడుతున్నారు మీరు. మీరంటూ లేకపోతే మేము ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మా టీం నిలబెట్టుకునే ప్రాసెస్ అనేది నేర్చుకుందే జరగదు మా గురుజీ. ఈ రోజు మాకు చెప్తూ మంచి గైడెన్స్ మమ్మల్ని నడిపిస్తున్నాను. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ అవకాశం. సో గ్రేట్, గాడ్ బ్లెస్ యు మేడం. సో ఎంతమంది తెచ్చుకుంటున్నారు రేపు ఫంక్షన్ కి? 20 మా గురుజీ. ఎంతమంది తెచ్చుకున్నావు అమ్మా ఏలూరు నుంచి రేపు ఫంక్షన్ కి నరేష్ మోజీ ట్రైనింగ్ కి? 20 మా గురుజీ. 20 మెంబర్స్. సో త్వరగా కాంట్రిబ్యూషన్ పంపించేస్తాం, ఓకేనా? పంపిస్తేనే ఉంటుంది, Okay, లేకపోతే ma'am. ప్లేస్ ఉండదు మళ్ళీ, ఓకేనా? నెక్స్ట్ రవి సార్, ధనాథ్ రవి సార్ వెల్కమ్. అందరిని మీట్లో పెట్టేస్తున్నాను. రవి సార్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ మారుజీ. మారుజీ ఖచ్చితంగా మారుజీ నేను 20 మంది తెచ్చుకునేలా చూసుకుంటాను. మేము బ్లెస్సింగ్స్ ఇస్తాం మారుజీ. అలానే మారుజీ ప్రతి టార్గెట్ నేను గెలుస్తాను మారుజీ. అలానే ఈగోలు అనేది పెట్టుకోను మారుజీ. అప్లైన్ గురించి కానీ డౌన్ లైన్ గురించి ఈగో మాటలు కానీ మాట్లాడిన మారుజీ మీ బ్లెస్సింగ్స్ తో ముందుకెళ్తాం మారుజీ. థ్యాంక్ యూ మారుజీ. గ్రేట్ టైగర్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ మాధవరాజ్ సార్. మాధవరాజ్ సార్ వచ్చారండి? బ్యాంక్ మేనేజర్ మాధవరావు గారు ఉన్నారా? ఉన్నారు మా గురుజీ. రైట్. చెవురు శ్రీను గారు. రైట్. జశ్వంత్ సార్. మాధవరావు సార్ వెల్కమ్.
జశ్వంత్ సార్, జోష్న మేడం. గుడ్ మార్నింగ్ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ ఈ అవకాశం ఇచ్చినందుకు. కంపల్సరీగా గురూజీ ఈ రోజు సెక్షన్ అనేది మంచిగా జరిగింది గురూజీ. ఎటువంటి ఇష్యూ లేకుండా చూసుకుంటాం గురూజీ. అప్లైనర్స్ మధ్య, డౌన్లైన్స్ మధ్య. అలానే 13వ తారీఖు కోర్ ట్రైనింగ్ గురించి చెప్పారు గురూజీ. ఖచ్చితంగా గురూజీ ఒక 20 మెంబర్స్ నన్ను తెచ్చుకునేటట్టు చూసుకుంటాం గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ. సో ముందుగా కాంట్రిబ్యూషన్ పంపించాలి మేడం. ఇప్పుడు 5 కాంట్రిబ్యూషన్ పంపించాలి గోపిస్తుంది మేడం. ఎస్ మా గురూజీ. ఎస్ మావజీ. సో రైట్, 20 అంటే మరి ముందుగా పంపిస్తేనే ప్లేస్మెంట్ దొరుకుతుంది మేడం. ఫాస్ట్ పంపించండి, ఎందుకంటే మనకి ఎక్కువ మంది ఛాన్స్ లేదు కదా. ఎస్ మావజీ, ఈవినింగ్ కల్లా పంపిస్తాం మావజీ. రైట్, సో ఆల్ ది బెస్ట్ అండి. జశ్వంత్ సార్ వెల్కమ్. మల్లికాన్ సార్ ఇంకో 7 పంపించావా మల్లికార్జున్ సార్? ఎస్ మావర్జీ, ఎస్ మావర్జీ. 7, 5, 12 కాంట్రిబ్యూషన్ వచ్చినాయి. కంగ్రాచులేషన్ టైగర్, సూపర్. ఎస్, థ్యాంక్ యూ. జశ్వంత్ సార్ వెల్కమ్. సో రైట్, శ్రీకాంత్ సార్ వెల్కమ్. జయ మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. సో థ్యాంక్ యూ మార్జీ. ఈరోజు సెక్షన్ ద్వారా మంచి విషయాలు అయితే తెలుసుకున్నాం మార్జీ. సో టీంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అప్లైనర్ డౌనర్ మధ్య అనేది చాలా విషయాలు ఈరోజు క్లుప్తంగా అర్థమైన మార్జీ. సో డెఫినెట్గా మార్జీ రేపు 13వ తారీఖు ఏదైతే కో ట్రైనింగ్ ఉందో మార్జీతో 100% మాకు ఇచ్చిన 20 నెంబర్స్ 100% ఫుల్ఫిల్ చేస్తాను. ఈరోజు ఒక 10 నెంబర్స్ అమౌంట్ అయితే మీకు సెండ్ చేస్తాను మార్జీ. సో మిగతా రిమైనింగ్ రేపు చేస్తాను. ఎక్కువ మందిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, కోటి ధన్యవాదాలు. రైట్, ఆల్ ది బెస్ట్ టైగర్, గాడ్ బ్లెస్ యు. కంగ్రాచులేషన్ టైగర్. చేయొచ్చు, ఎక్కువ మంది ఫోకస్ చేసి చూపించు. ఎస్ మార్జీ, ఎస్ మార్జీ. జరిగినాయా మీకు కూడా ఇలాంటి అనుభవాలు జరిగినాయి శ్రీకాంత్ సార్? కంపల్సరీ డెఫినెట్ గా ఉంటాయి మాజీ. ప్రతి టీంలో కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా 100% ప్రతి టీంలో ఉంటాయి మాజీ. బట్ అవన్నీ కూడా కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. సో డెఫినెట్ గా ఇలాంటి చేంజ్ చేసుకోవాలి మాజీ. డెఫినెట్ గా ఇలాంటి నేను బయట పెడతాం వల్ల నీకు ఏమనిపిస్తుంది? ఎస్ మాజీ. సో అంటే ప్రతి ఒక్క టీంలో కూడా ఉంటాయి మాజీ. చాలా మంది బయటపడరు, బట్ మీ దగ్గర ఇక్కడ బయటపడ్డారు. సో ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఒకప్పుడు మనకు కూడా కొన్ని విషయాల్లో అలాంటి జరిగినాయి కదా. మన కింద డౌన్ లైన్స్ అవ్వచ్చు, అప్లైనర్స్ అవ్వచ్చు, చిన్న చిన్న మిస్టేక్లు. అప్లైనర్ చెప్పింది మనం ఒక్కోసారి వినకపోవచ్చు, కింద డౌన్ లైన్ మన మాట వినట్లేదని ఒక్కోసారి ఫీల్ అవ్వచ్చు. ఇలాంటివి కంపల్సరీగా జరుగుతాయి మార్జీ. సో ఇవన్నీ చేంజెస్ చేసుకుంటే 100% టీమ్ గ్రోత్ అవుద్ది, ముందు తీసుకెళ్ళవచ్చు మార్జీ. ఈ ఎంత మిస్అండర్స్టాండింగ్ అంటే సిల్లీ మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ. చిన్న చిన్న విషయాలు, అప్లైన్ డౌన్ లైన్ మధ్య మిస్అండర్స్టాండింగ్ ఎలా అంటే చాలా సిల్లీగా ఉంటాయి. అది దానికి ఒక చిన్న స్టోరీ చెప్తా చూడండి, 2 నిమిషాలు. ఒకప్పుడు పురాతన కాలంలో అర్థం అంటే ఎవరికి తెలిసేది కాదు. అర్థం తెలుసా? ఈరోజు మనం జూమ్ లో కనిపిస్తున్నాం ఫేస్ టు ఫేస్, ఇది అర్థం కదా. ఈ అర్థం అంటే ఎవరికి తెలిసేది కదా అప్పట్లో. ఒకడికి పొలం దున్నే ప్రాసెస్ లో ఒక అద్దం బయటపడింది. ఏం బయటపడింది? అద్దం చూడంగానే వాడి మొహం వాడికి కనిపించింది కదా. అది చూసి వాళ్ళ నాన్న అనుకున్నాడు. ఏమనుకున్నాడు? మా నాన్న దీంట్లోకి వచ్చాడు అని రోజు మాట్లాడతా బాగున్నావా అన్నట్టుగా అన్ని వాళ్ళ నాన్నతో షేర్ చేసుకుంటున్నాడు. దాన్ని తీసుకొచ్చేసి ఒక ట్రంక్ పెట్టలో, వాళ్ళ ఇంట్లో ఒక ట్రంక్ పెట్టలో పెట్టాడు. ట్రంకులో పెట్టలో పెట్టి ప్రతిరోజు లేస్తున్నాడు, అర్థం తీసుకొని వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాడు. రోజు వాళ్ళ నాన్నతో మాట్లాడినట్టు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. పక్కనే వాళ్ళ ఆవిడ చూసింది. వాళ్ళ ఆవిడ చూసి ఈయన రోజు పెట్టి తెలిసి ఏదో చూస్తున్నాడు, చూసి నవ్వుకుంటున్నాడు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, ఆ పెట్టలో ఏదో దాచాడు అని వాళ్ళ ఆవిడ అనుకుంటుంది. ఏమనుకుంటుంది? ఆ పెట్టలో ఏదో దాచాడు అని అనుకుంటుంది. సో వాళ్ళ ఆయన లేనప్పుడు ఏం పెట్టాడో చూద్దామని చెప్పేసి ఆ పెట్టగాడికి వెళ్ళిపోయి ఆయన లేనప్పుడు ఆ పెట్ట ఓపెన్ చేసేసి అద్దాన్ని చూసి చూడంగానే ఏం మొహం కనిపిస్తుంది. ఈ మొహం చూడగానే ఈ మొహం ఆమెకు తెలియదు కదా, అప్పుడు నాకు అర్థం తెలియదు కదా, ఈ మొహం ఎలా ఉండేది కూడా తెలియదు. ఇక వెంటనే ఓలమ్మ ఓళ్ళ ఆయన ఈ మాయదారి వచ్చినాడు, ఈ పెట్టలో ఎవరిని పెట్టాడు, ఎవరు ఆడదాన్ని పెట్టుకున్నాడు, నా గొప్పకి కొల్లేరు చేశాడు, రోజు పెట్టి తెచ్చి వస్తున్నాడు, ఏదో అనుకున్నాడు. అది వాడు రాని వాడు ఎవరో తెలుస్తాను అని చెప్పేసి వాళ్ళ ఆయన మీద గొడవ కోసం రెడీగా ఉంది. వాళ్ళ ఆయన వస్తాడు, దొంగ వచ్చినాడా, ఏం చేస్తున్నావు, రోజు పెట్టి తెచ్చి వస్తా ఉన్నావు, ఎవరితో దేంతో కులుగుతున్నావు చెప్పేసి గొడవ ఆడుతున్నావా? నేను దేంతో కులుగుతున్నాను, మా నాన్నతో మాట్లాడుతున్నాను ఇలా అంటాడు. లేదు మీ నాన్న కాదు, చూడ చెబుతూ ఉందని చెప్పేసి చూపించింది.
ఏది అని చెప్పి ఇటు చూడగానే వాళ్ళ నాన్న కనిపిస్తాడు, అంటే వాడు మొహం కనిపించింది. నేను మా నాన్నే ఉన్నాడు కదా చూడంటే ఆవిడ చూసింది. ఏ మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెబుతున్నావు, దేన్ని పట్టుకొని కురుగుతున్నావు, చూస్తా కనిపిస్తుంది చూడు అంటాడు. అని ఇటు తిరిగి చూస్తే ఆమె కనిపించింది కదా. ఎస్ఆర్నో వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఈ పంచాయతీ కోసం ఒక ముసలావిడ కాడికి వెళ్తాడు, పెద్దావిడ కాడికి. ఆ పెద్దావిడ కాడికి వెళ్ళగానే ఆ పెద్దావిడ అనేది అసలు ఎవరు పెట్టాడో చూస్తాను అని చెప్పేసి ఆ అద్దం తీసుకొని చూసింది. చూడగానే ఆ ముసలావిడ మొహం కనిపించింది. ముసలావిడ మొహం కనిపించగానే ఏం ముసలావిడ ఏమిటి, అరే నీకు ఏ ఊరు దొరకనట్టు ముసలావిడ దొరికిందిరా, కుర్రపిల్ల దొరకలేదా? పోయి ముసలాం కోసం ముసలి దాని కోసం నువ్వు గొడవ ఆడుతున్నావురా, ఇంత చక్కని పెళ్ళాన్ని పెట్టుకొని. అర్థమవుతుందా నీకు? ఎస్ గురూజీ. ఈ మిస్అండర్స్టాండింగ్ చూసా ఎంత సరదాగా ఉన్నాయో. ఎస్ గురూజీ. ఎంత సిల్లీ మిస్అండర్స్టాండింగ్స్, ఇలా నవ్వుకుంటా పనికొస్తాయి. అది అర్థం అని ఒక నాలెడ్జ్ లేక, ఆ జ్ఞానం లేక అలా గొడవలు ఆడుకుంటా ఉన్నారు. ఈ బిజినెస్ లో కూడా అంతే. ఈ ప్రాసెస్ ఇది అని యాక్సెప్ట్ చేయలేక చాలా మంది అప్లైన్ డౌన్ అయిన కోపాలు, ఇగోలు, నా పేరు చెప్పలేదు ఇగోలు, నాతో ఫోటో దిగలేదు. బ్యాంకాక్ లో ఇద్దరు కలిసి ఫోటో దిగారు, నాతో ఫోటో దిగలేదు అని ఒక అతను ఇద్దరి మీద గొడవాడాడు. ఇప్పుడు అతను బిజినెస్ లో కూడా లేడు, బ్యాంకాక్ వచ్చి మరి. అర్థమవుతుందా? బ్యాంకాక్ వచ్చి మరి దేనికోసం గొడవపడ్డాడు? ఫోటో కోసం. నా డౌన్లైన్ తో వెళ్ళి ఫోటో దిగాడు, నాతో లేకుండా తీసుకెళ్లి ఫేస్బుక్ లో పెట్టాడు, నేను లేను ఆ ఫోటోలో అని. నేనంటే లెక్కలేదా వీళ్ళకి? వీళ్ళు చిన్నపిల్లలు లాలీపాప్లు ఇవ్వాలి వీళ్ళకి. మనం ఫోటో కోసం గొడవపడే వాళ్ళు ఉన్నారా? ఉంటారు సేఫ్ షాప్ లో. మన చిన్నపిల్లలకి లాలీపాప్లు ఇస్తాం కదా, బిస్కెట్లు ఇస్తాం కదా, ఇక్కడ కూడా చిన్నపిల్లలాగే ఉంటారు వీళ్ళు. అలా హట్ అవుతారు. అర్థం చేసుకొని మనమే వాళ్ళని తయారు చేసుకోవాలి. ఈ గోల్కి వెళ్ళొద్దు, కోపానికి వెళ్ళొద్దు. వాళ్ళు మనం తిట్టినా సరే మనం తగ్గెళ్ళాలి. డౌన్ లైన్స్ ఏదన్నా అన్నా సరే ఎవరు తగ్గాలి? మనం తగ్గాలి. రవి సార్ బయటకు వచ్చాడు బ్యాంకాక్ ఫుడ్ అనగానే. రవి సార్ ఏం గుర్తొచ్చింది? అన్మిట్ చేసుకో. అంత తగ్గితే తగ్గాలి మావర్జీ. అన్ని విషయాల్లో తగ్గి ఉంటేనే మనం ముందుకెళ్తాం మావర్జీ. అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్ళాలి మావర్జీ. ఈయన మీద కోపడింది ఆ డౌన్ లైనర్. ఈయన ఒక డౌన్ లైన్ తో ఫోటో దిగి ఫేస్బుక్ లో పెట్టాడంట. నా డౌన్ లైన్ తో నేను లేకుండా ఈయన ఫోటో దిగడం ఏంది అని కోపం అతనికి. అర్థమవుతుంది మీకు? చూడండి ఎంత చిన్నపిల్లలు అయిపోతారు మనుషులు. మీసాలు గడ్డాలు అన్ని వచ్చి పెద్ద పెద్ద వయసు వచ్చి ఉంటుంది కానీ మనసు మాత్రం చిన్నది మంది. మనమే కలుపుకుని పోవాలి. అదే రోజు సారీ చెప్పుకొని కలుపుకొని పోతే ఏ ప్రాబ్లమ్స్ ఉండే కాదు. వాళ్ళు కోపడటానికి మనం కోపడతాం, వాళ్ళు ఈగో పెట్టుకుంటాం, మనం ఈగో పెట్టుకుంటాం, చివరికి మనుషులు దూరం చేసుకుంటాం. ఓకేనా? అలా ఎప్పుడు దూరం చేసుకోమాకండి. డౌన్ లైన్స్ ఎవరు? డౌన్ లైన్స్ ఎవరు? మన ఆస్తి. డౌన్ లైన్స్ ఎవరు? మన ఆస్తి. డౌన్ లైన్స్ ఎవరు? మన ఆస్తి గురు. డౌన్ లైన్స్ ఎవరు? మన ఆస్తి గురు. ఒక శ్రీకాంత్ గారు చెప్తాను, మిగతా చెప్పట్లా? మిగతా కనిపెట్టే ఆప్షన్ లేదా? చెప్పండి. డౌన్ లైన్స్ ఎవరు? మన ఆస్తి గురు. డౌన్ లైన్స్ ఎవరు? 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 మన ఆస్తి గురు. డౌన్ లైన్స్ ఎవరు? గ్యారా చిన్నారాం అనేవాడు వేరే టీం నుంచి ఇక్కడికి వచ్చాడంటే ఇగో కారణంతోనే. నన్ను జరిపించిన ఆమె దగ్గర నేను లేకపోయాను. ఎందుకు లేకపోయాను? నన్ను నిలబెట్టుకోవడం చేతకాల ఆమెకి. అందుకే నా ద్వారా వచ్చే ఆస్తిని పోగొట్టుకుందామా? ఆస్తి ఎవరికి వచ్చింది ఇప్పుడు? నరేంద్ర గురించి వచ్చింది, నరేష్ గురించి వచ్చింది, పెద్దిన శ్రీనివాస్ గురించి వచ్చింది. ఎస్ఆర్నో ఈ ఆస్తి ఎవరికి వెళ్ళాలి వాస్తవానికి? చెప్పండి సార్. మేడం గారికి నేరికి వెళ్ళాలా, రామ్జీకి వెళ్ళాలా, రవివార ప్రసాద్కి వెళ్ళాలా? ఎవరికి వచ్చేసింది? పెద్దింటి శ్రీను గురూజీకి, నరేంద్ర గురూజీకి, నరేష్ గురూజీ. ఎవరో బిల్డింగ్ కడితే ఎవరో రిబ్బన్ కటింగ్ చేసినట్టు ఉంది. నేను ఎక్కడ జాయిన్ అయ్యాను, ఎక్కడ వర్క్ నేర్చుకున్నాను, ఎక్కడ కనెక్ట్ అయ్యాను సిస్టమ్ కి, ఎక్కడ పవర్ఫుల్ గా అయ్యాను, చివరికి ఎక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నాను. అర్థమవుతుందా?
సో కొన్నిసార్లు మనం టీం వదిలేస్తే వాళ్ళు ఎక్కడో చోట వెళ్ళిపోతారు. దయచేసి అలా వెళ్ళేలా చూసుకోమాకండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ గరా శ్రీనివాస్ గారు వెల్కమ్. ఈవెన్ శ్రీనివాస్ గారికి నాకు కూడా పెద్ద విషయమే జరిగేది. నా మీద కోప్పడేవాడు. సొంత అన్నదమ్ములు మాత్రమే మేము కలిసి ఉంటాం అనుకోమాకండి. నేను అప్లైన్ డౌన్ వచ్చాక ఎవరి మధ్య మొగుడు పిల్లల మధ్య కూడా నాకు సంజయ్ మేడం కూడా గొడవ అయ్యాయి. అప్లైన్ డౌన్ లైన్లో ఇగోలో అన్నదమ్ముల మధ్య మాకు గొడవ అయ్యాయి. ఇది ఎవరికి అవ్వవు అంటాక లేదు సార్. అప్లైన్ డౌన్ లైన్ వచ్చినాక తండ్రి కొడుకులు అప్లైన్ డౌన్ లైన్ ఉన్నా వాళ్ళకి కూడా గొడవలు వస్తాయి. అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తాయి. భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయి. ఎస్ఆర్ నో? ఇవి సరి చేసుకున్న వాళ్ళే నిలబడతారు. చెప్పండి శ్రీనివాస్ గారు, వాళ్ళు చెప్పిన విషయాలన్నీ చెప్పండి. ఒకసారి మ్యూట్లో పెట్టేస్తున్నాను, మాట్లాడండి కొంచెం డీటెయిల్ గా. మాట్లాడు. సో మీరు వీడియో ఆఫ్ చేసుకోండి. ఒకప్పుడు మీరు చెప్తున్నప్పుడు సిగ్నల్ లేదండి శ్రీనివాస్ గారు. సిగ్నల్ లేదు, సిగ్నల్ లేదు, సిగ్నల్ చూడండి. నెక్స్ట్ ధనేకులు రామారావు సార్. జయ మోర్జీ, గుడ్ మార్నింగ్ మోర్జీ. ఏంటంటే ఏమైనా జరుగుతున్నాయా? ఇలాంటి నడుస్తున్నాయా? లే గురుజీ, లైఫ్ లో అయితే మా లైఫ్ లో అయితే అటువంటి ఏం జరగలేదు. సరే, కొన్ని తెలిసినా తెలిసి తెలియక అన్నా కానీ నేను కామన్ గా కొన్ని విషయాలు పట్టించుకోను గురుజీ. ఎందుకంటే ఈ లైఫ్ జర్నీలో రియల్ లైఫ్ లో ఇటువంటి స్ట్రాటజిక్స్ మొత్తం కూడా జరుగుతూ ఉంటాయి. ఇంత పెద్ద కుటుంబాన్ని నడిపించేటప్పుడు ఎందుకు జరగవు గురుజీ? కామన్ గా ఓపికతోటి వాళ్ళకి తెలియని సిచ్యువేషన్ లో అన్నా గానీ కొన్ని నడుస్తూ ఉంటది అన్నమాట. రియల్ గురుజీ ఇవాళ ఓవరాల్ కూడా స్టార్టింగ్ నుంచి మాకు 20వ తారీఖు డేట్ ఇచ్చిన నరేష్ మా గురుజీ నుంచి, ప్లస్ రేపు పొద్దుగాల జరిగే మీటింగ్ 13 జరిగే మీటింగ్ కానించి కూడా ఓవరాల్ కూడా ఒక మంచి మెసేజ్ అనమాట. కొత్త వాళ్ళకి కొన్ని అవగాహన లేకుండా కొన్ని రకాల సిచ్యువేషన్ లో ఉంటారు, కన్ఫ్యూజన్ లో. ఇందాక అర్థం గురించి చెప్పిన సిచ్యువేషన్ చిన్నది అనమాట. చిన్న విషయాన్ని కరెక్ట్ గా ఆలోచిస్తే దాన్ని ప్రతిఫలం అన్నది, విజయం అన్నది రేపు పొద్దుగాల సొంతం చేసుకోవచ్చు. కంపల్సరీ గురుజీ ఏదైనప్పటిగా ఓవరాల్ కూడా ఒక లైఫ్ ఇలానే ఉంటది గురుజీ. జీవితం అన్నది చరిత్రలు చదివితే వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు, ఎన్ని అవమానాలు భరించి ఉంటారు, ఎన్ని రకాల బాధలు ఫేస్ చేసి ఉంటారో చూడొచ్చు. అవన్నీ చేస్తేనే గానీ విజయాన్ని ముద్దాడటం అన్నది సాధ్యపడుతుంది అన్నమాట. రియల్ మా గురుజీ ఏదైనప్పటికీ మంచి లైఫ్ మెసేజ్ ఇచ్చారు గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. ఏదైనప్పటికీ మీ అండర్ లో మీ చేపట్టుకొని మేము పూర్తిగా ఫిక్స్ అయిపోయాం గురుజీ. ఏనాడో ఫిక్స్ అయిపోయాం, ఇంట్లోకి వచ్చినప్పుడే డైమండ్ కావాలి, ఒక ఫ్యామిలీ లగ్జరీ లైఫ్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి ఖచ్చితంగా గురుజీ ఏదైనప్పటికీ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ అవన్నింటిని కూడా సరి చేస్తూ టీం నుంచి ముందుకెళ్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మోర్జీ. బ్లెస్సింగ్ మోర్. గ్రేట్ టైగర్, గాడ్ బ్లెస్ యూ. చిన్న ఉంటే తీసేసుకోండి, ఓకేనా? బిజినెస్ లో కామన్ గా జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా ఎవరికి హెల్ప్ చేస్తామో వాళ్ళే మనల్ని అంటారు. డౌన్ లైన్స్ దగ్గర నుంచి మన మీద ఎవరికి కంప్లైంట్ వస్తాయంటే మనం ఎక్కువగా ఎవరికి హెల్ప్ చేస్తామో వాళ్ళే మనల్ని తిడతారు, ఓకేనా? కాబట్టి మనం క్షమించే గుణం కావాలి డౌన్ లైన్స్. అండ్ అప్లైన్స్ పట్ల వాళ్ళు అన్నా సరే మనం కూడా అది కూడా తగ్గించుకొని అప్లైన్స్ గ్రాటిట్యూడ్ ఉండాలి. ఇలా కానీ మనం తయారు కాగలిగితే ఈ బిజినెస్ లో డైమండే, ఓకేనా? రైట్ టైగర్, ఆల్ ది బెస్ట్ టైగర్. హైలాండ్ విన్నర్స్ అవ్వండి. రేపు ఖమ్మం ఇళ్ళ నుంచి కూడా మీ టీం రావాలి టైగర్. ఇది హైలాండ్ విన్నర్స్ కోసం. ఖచ్చితంగా మా గురుజీ ఒక మంచి టీం ని ఇది చేస్తున్నాం గురుజీ. కంపల్సరీ గురుజీ ఏదైనప్పటికీ అవుతాం గురుజీ. ఆల్ ది బెస్ట్ టైగర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మోర్జీ. బ్లెస్సింగ్ మోర్. రైట్. నెక్స్ట్ ఉపేందర్ సార్. గుడ్ మార్నింగ్ మోర్జీ. థ్యాంక్ యూ మోర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మోర్జీ. రియల్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి చాలా మందిలో మార్పు తీసుకొచ్చారు గురుజీ. ఎందుకంటే సో చిన్న మిస్టేక్స్ ఎంత పెద్ద వాటికి గొడవ తీస్తుంది అనేది అది చాలా మంది షేప్ షాప్ లో కూడా కొన్ని ఈ చిన్న కారణాల వల్లనే వదిలిపెట్టి వెళ్ళేసిన చాలా మంది ఉన్నారు గురుజీ. సో అది మీరు చాలా మంది చూస్తున్నారు గురుజీ. అందుకే సో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మాకు అందరికి తెలియాలని చెప్పేసి చెప్తున్నారు గురుజీ. ఖచ్చితంగా అటువంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా చూసుకుంటాం గురుజీ. ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు
సో దగ్గరున్న అప్లైన్ అంటే దగ్గరున్న అప్లైన్ మీదనే కొద్దిగా ఉంటది మా ఊరిజీ ఇగో అనేది కొద్దిగా అనిపిస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే సో మీరు అన్నట్టు సో ఇప్పుడు నరేష్ మా గురుజీకి నరేష్ మా గురుజీ చూసిన విధానం ప్లస్ మీరు ఏ విధంగా అయితే చూస్తారో దాంట్లో సో ఒక అర్థం ఉంటది గురుజీ. ఎందుకంటే మీరు దగ్గర ఉంటారు కాబట్టి కొద్దిగా మంచి చెడు ఏందో చూస్తారు. బట్ గురుజీ ఏమో సో ఒక కరెక్షన్ చేయకున్నా కూడా సో ఎట్లా వర్క్ చేయాలనేది చెప్తుంటారు. రియల్ గురుజీ ఖచ్చితంగా మీ అందరం కూడా అలానే పాటిస్తాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఇప్పుడు ఏదైతే హైలాండ్ కు సంబంధించింది ఉందో గురుజీ ఖచ్చితంగా విన్ అయ్యి 13వ తారీఖు నరేష్ గురుజీ ద్వారా డిన్నర్ కి కూర్చుంటాం గురుజీ 100%. అండ్ నరేష్ గురుజీ ద్వారా కూడా ఒక మంచి ట్రైనింగ్ కౌన్సిలింగ్ సెషన్ కూడా ఏర్పాటు చేస్తున్నందుకు థ్యాంక్ యూ గురుజీ 100%. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. మేము 100% ఫాలో అవుతాం గురుజీ. సిస్టమ్ ఫాలో అయ్యి అప్లై అనేది చెప్తే దాన్ని ఫాలో అవుతూ సో ముందుకు వెళ్తాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ విషయంలో ఉపేంద్ర సార్ టీం కోసం ఒకసారి అందరూ బిగ్ క్లాస్ కొట్టారు సార్. ఎందుకంటే ఈరోజు ఖమ్మం ఇల్లందు ఈ టీమ్స్ నెంబర్ 1 అవుతా కారణము ఈ యూనిటీని నెలకొల్పడం. ఈ యూనిటీ అనేది లేకపోతే ఆ టీంలో ఎట్లా సక్సెస్ గా ముందుకెళ్ళవు. ఒకసారి అవుతారేమో, 2 సార్లు అవుతారేమో, వరుసగా 4 సార్లు ఛాంపియన్ ట్రోఫీ కొట్టం. సో కంగ్రాచులేషన్ ఉపేంద్ర సార్, మంచి టీం తయారు చేసావు. ఎథికల్ టీము ఇలానే గ్రాట్యూడ్ టీం ఇలానే చేసుకుంటూ ముందుకు పడి. గాడ్ బ్లెస్ యు లెజెండ్. ఖచ్చితంగా గురుజీ కింద వరకు ఇదే డూప్లికేషన్ చేపిస్తాము. థ్యాంక్ యూ మోహన్. పవర్ఫుల్ లీడర్స్. అందుకే మీరు కానీ, ధనికుడు రామారావు సార్ కానీ, ఆశా మేడం కానీ, రాఘవయ్య సార్ కానీ మీరందరూ అంతా యూనిటీగా ఉన్నారు కాబట్టి మీ టీంలో అంతా యూనిటీ టీం తయారైంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మోహన్. రైట్. సో నెక్స్ట్ ఆశా మేడం, ఖమ్మం నుంచి ఆశా. జయ మా గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. రియల్ వండర్ఫుల్ మా గురుజీ. మంచి సెషన్ ఇచ్చారు మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. వండర్ఫుల్ అనమాట. ఈగో తగ్గడం వల్ల రేపు రాబోయే రోజుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ రకంగా మెలుచుకోవాలి అనేది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకున్నారు గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ మీరు ఏదైతే టార్గెట్ పెట్టారో హైలాండ్ ఖచ్చితంగా నాతో పాటు నాకు ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో టీం తీసుకొచ్చి కూర్చోబెడతాం మా గురుజీ. ర్యాంక్స్ కూడా చేంజ్ చేసుకుంటాం మా గురుజీ. మీ బ్లెస్సింగ్స్ తోటి. థ్యాంక్ యూ మా గురుజీ. రైట్. గాడ్ బ్లెస్ మేడం. ఖచ్చితంగా మీరు హైలాండ్ విన్ అయ్యి రావాలి. మీకు ఆల్రెడీ ఒక సైడ్ అయిపోయింది, అయిందా హైలాండ్? రెండో సైడ్ కంప్లీట్ చేసి డిన్నర్ కి రావాలి మీరు ఆశా మేడం. రైట్. డిన్నర్ కి రేపు ఆదివారం రావాలి. ఓకేనా? ఖచ్చితంగా మా గురుజీ. బ్లెస్సింగ్స్. సో నెక్స్ట్ రాఘవయ్య సార్. మావర్జీ. గుడ్ మార్నింగ్ మావర్జీ. గురుజీ ఈరోజు చాలా మంచి మంచి విషయాలు నేర్పారు గురుజీ. అప్ అండ్ డౌన్ లో ఎలా ఉండాలి, ఎలా అనేది, ఎంత ఎదుగుతున్న కొద్ది ఒదగాలనేది నేర్పారు గురుజీ. ఎదుగుతున్న కొద్ది ఒదిగితే 100% సక్సెస్ అవుతాం అనేది అర్థమైంది గురుజీ. మీరు ఏది అప్లైన్స్ ఏం చెప్తే అది వింటాం గురుజీ. ఎందుకంటే ఈరోజు ఆశా మేడం కాదు, రామారావు సారు, ఉపేందర్ సారు, ప్రతి ఒక్క అప్లైన్లతోటి మేము స్వామి గురుజీ కానీ మీతో కానీ కంపల్సరీ ఏది చెప్తే అది వినుకుంటూ ముందుకు వెళ్తాం గురుజీ. ఎందుకంటే ఓపిక అనేది నేర్చుకుంటున్నాం గురుజీ. ఓపిక అనేది నేర్చుకుంటే 100% సక్సెస్ అవుతాం గురుజీ. ఎక్కువ మంది టీం తోటి సర్వీస్ ఇస్తాం గురుజీ. ఆన్ గ్రౌండ్ లో పనిచేసి ప్రతి బ్లెస్సింగ్ తీసుకొని అప్లైన్ దగ్గర ముందుకు వెళ్తాం గురుజీ. డైమండ్ అవుతాం. మా కింద టీం అందరిని ఎక్కువ మందిని ఏం చేస్తాం గురుజీ. మీ బ్లెస్సింగ్ తీసుకొని. థ్యాంక్ యూ గురుజీ. బ్లెస్సింగ్. రైట్. గాడ్ బ్లెస్ మేడం. సారీ, గాడ్ బ్లెస్ రామయ్య సార్. కంగ్రాచులేషన్. మంచి టీం తయారు చేశారు. సో మీ అప్లైన్ ఆశా మేడం మీద ఇప్పటికీ గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళ మీద ఎప్పుడు అట్లా గ్రాటిట్యూడ్ ఉండాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ మాధవరావు సార్, చెవురు సిని సార్, మాట్లాడిన వాళ్ళకి మాట్లాడే ఛాన్సెస్ సార్. జశ్వంత్ సార్, వెంకట సాగర్ సార్, నెక్స్ట్ పులి దీప్తిరత్నం, నెక్స్ట్ అందరికి మాట్లాడి అన్మ్యూట్ చేసి ఆప్షన్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ గణేష్ సార్, పల్మనేర్ టీం నుంచి. గణేష్, మీరా మేడం, జయ మా గుజ్జీ. గుడ్ మార్నింగ్ మా గుజ్జీ. థ్యాంక్ యూ మా గుజ్జీ అవకాశం ఇచ్చినందుకు. మా గుజ్జీ ఎక్కువ మంది హైలాండ్ ట్రిప్ అయ్యేమో చూసుకుంటాం మా గుజ్జీ. ఈ రోజు వెళ్తాను మా గుజ్జీ ఫీల్డ్ కి. సో ఎక్కువ మంది అయ్యేమో చూసుకుంటాం. మీ బ్లెస్సింగ్ తో ఈ ఆదివారం లోపు విన్నర్ అయితే మీరు పంపించండి గుంటూరు కూడా. ఇక్కడ డిన్నర్ లో కూర్చుంటారు. ఎట్టి బస్సు వదిలిపెట్టకుండా చేపించండి. సరేనా?
బ్లెస్సింగ్ ఇప్పుడు మాకు టీమ్ చేస్తాం. యూనిటీగా తీసుకెళ్ళండి, ఇట్లా టీమ్ లో డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటారు. సరే మేడం. ఎస్ మా గురుజీ, క్లారిటీ వచ్చింది మా గురుజీ, ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ మా గురుజీ, తప్పకుండా చేస్తాం మా గురుజీ. మీ రైట్, బ్లెస్సింగ్స్ మీ గైడ్లైన్స్. థ్యాంక్ యూ మా గురుజీ. నెక్స్ట్ లీనా మేడం. జో మాగుర్జీ, గుడ్ మార్నింగ్ మాగుర్జీ. జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ మాగుర్జీ. మాకు 20వ తేదీ టైం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ మాగుర్జీ. ఎక్కువ మంది కోర్ట్ ట్రైనింగ్ లో కూర్చోబెట్టమని చూస్తాం మాగుర్జీ. ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా చేసుకుంటాం మాగుర్జీ. మీ బ్లెస్సింగ్ గైడ్లైన్స్ మాగుర్జీ. థ్యాంక్ యూ మాగుర్జీ. గాడ్ బ్లెస్ మేడం, గాడ్ బ్లెస్. నెక్స్ట్ గరా శ్రీనివాస్ గారు, టోపాజ్ లీడర్. మారుజీ, గుడ్ మార్నింగ్ మారుజీ. థ్యాంక్ యూ మారుజీ, థ్యాంక్ యూ సో మచ్ మారుజీ. ఒక్క నిమిషం సార్, కొంచెం మీట్లో పెట్టేస్తాను. కొంచెం ఆగండి శ్రీనివాస్ గారు, బాగా డిస్టర్బెన్స్ ఉంది. చెప్పండి, ఈ రోజు జూమ్ ద్వారా ఏం తెలుసుకున్నారో చెప్పండి. మారుజీ, గుడ్ మార్నింగ్ మారుజీ. మారుజీ, గుడ్ మార్నింగ్ మారుజీ. థ్యాంక్ యూ మారుజీ, థ్యాంక్ యూ సో మచ్ మారుజీ. రియల్ గా చాలా వాల్యుబుల్ గైడెన్స్ మారుజీ. ఈ రోజు మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది మారుజీ. సో తన కోపమే సో మీరు ఆ పద్యం గురించి చెప్పారు మారుజీ. బిజినెస్ అనేది అంత ముందుకు వెళ్తుంది మాకు. బిజినెస్ అనేది బయట సమాజం కూడా, సొసైటీ కూడా మనకి బాగా వాల్యూ ఇచ్చింది మాకు. సో రియల్ గా మాకు మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంతకు ముందు జరిగినాయి మాకు. అన్ని కూడా నిరేష్ అప్లయన్స్ చాలా మందికి నచ్చరు, బట్ అట్లానే ఉండేది మాకు. ఇప్పుడైతే ఒక అప్లైన్ నిరేష్ అప్లైన్ అంత వాల్యూ ఆ విధంగా కింద వర్క్ అనేది జరుగుతుంది మాకు. సో ఫస్ట్ లో మాకు తెలియకుండా తెలియక చేసిన మిస్టేక్స్ అవన్నీ కూడా ఎప్పుడైతే తెలుసుకున్నామో, మీ వాల్యూ ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పటి నుంచే మాకు టీమ్ అనేది తిరుగుతుంది మాకు. సో అట్లా మేము అట్లా అన్నామో కింద బ్యాలెన్స్ కూడా సేమ్ డూప్లికేషన్ మాకు, సేమ్ డూప్లికేషన్ జరుగుతుంది మాకు, అట్లానే జరుగుతుంది. బట్ ఒక జూమ్ లో కూడా మేము మీరు చెప్తున్నప్పుడు ఒకసారి విన్నట్టుగా అనిపించేది, బట్ కింద జూమ్ లో కూడా అట్లా జరుగుతుంది మాకు. అంటే ఇందాక మరిదాని సార్ చెప్పినప్పుడు ఒక తండ్రి స్థానంకి వస్తే ఆ తండ్రి తెలుస్తున్నట్టు అట్లా ఉంది మాకు. రియల్ గా మీరు చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా అక్షరాల కరెక్ట్ మాకు. ఖచ్చితంగా ఇవన్నీ ఏదైతే ఇప్పుడు ఖమ్మం టీం ఏదైతే ఉందో మాకు, ఖమ్మం టీం ఇళ్ళ టీంకి బాగా చెప్పుకోవచ్చు మాకు, కొట్టచ్చు మాకు. ఎందుకంటే అంత యూనిటీగా అంత పర్ఫెక్ట్ గా నడుస్తుంది ఖమ్మం టీం మాకు. మంగళగిరి టీం కూడా మేము కూడా కొంచెం డిస్టెన్స్ అటు ఇటుగా అట్లానే ఉన్నాయి మాకు టీమ్స్ అనేవి ఇక్కడ కూడా. సో ఖచ్చితంగా మాకు ఏదైతే యూనిటీగా టీం అనేది ఖచ్చితంగా ఒకే తాటి మీద వచ్చేటట్టుగా చేస్తాం మాకు. మీ గైడెన్స్ తీసుకుని, మీ బ్లెస్సింగ్స్ తీసుకొని, స్వామికుల సపోర్ట్తో నరేష్ మాకు గైడెన్స్ ఖచ్చితంగా ఒక యూనిటీ తీసుకొచ్చి సక్సెస్గా ముందుకు వెళ్తాం మాకు. మాకు మీరు చెప్పారు మాకు 13వ తారీఖు మంచి ట్రైనింగ్ ఉంది, డోర్ ట్రైనింగ్. ఖచ్చితంగా నరేష్ మాకు ట్రైనింగ్కి అందులో మన 33 నెంబర్స్ ఇచ్చారు మాకు. ఖచ్చితంగా ఫిల్ చేస్తాం మాకు. నేను డిస్కస్ చేసి మాట్లాడాను. ఖచ్చితంగా కాంట్రిబ్యూషన్ మాట్లాడి చేస్తాం మాకు. ఇంకా గుడ్ న్యూస్ చెప్పారు మాకు. ఎవరైతే 13 లోపు హైలాండ్ విన్నర్ అవుతారో వాళ్ళందరికీ మన గ్రేట్ మెంటర్ నరేష్ మాకు విన్నర్ అని చెప్పారు మాకు. ఖచ్చితంగా అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తూ థ్యాంక్ యూ మాకు. రైట్, గాడ్ బ్లెస్ లెజెండ్, గాడ్ బ్లెస్ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ గోపిశ్రీ మేడం. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ ఫంక్షన్ కి ఎక్కువ మంది ప్రమోషన్ చేసుకుంటాం మా గురుజీ. ఎక్కువ మంది వినేలా చూస్తాం మా గురుజీ, హైలాండ్ వినేలా చూస్తాం. అదే విధంగా స్లాబ్ 1 కూడా కంప్లీట్ చేపిస్తాం మా గురుజీ. తెల్లారి కౌన్సిలింగ్ కూడా అవకాశం ఇచ్చారు మా గురుజీ. 100% ఎక్కువ మంది స్లాబ్ 1 కంప్లీట్ అయ్యి మండే కూడా కౌన్సిలింగ్ వచ్చే విధంగా చూసుకుంటాం మా గురుజీ. ఎక్కువ మంది సండే ఫంక్షన్ ప్రమోషన్ చేస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురు, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. సో రైట్, అట్లానే ఇంకా పల్పనేట్ టీం నుంచి వేరే టీం వాళ్ళు కూడా యాడ్ అయ్యారు. సో జ్యోతి మేడం, వెల్కమ్. జై హో మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు, అలాగే మేమున్నామని చెప్పి ఈరోజు మమ్మల్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు మా గురుజీ. మీరు ఏదైతే చెప్పారో మా గురుజీ ఖచ్చితంగా అది ఫాలో అవుతాం మా గురుజీ. నేను విన్ అవుతాను మా గురుజీ, అలాగే టీంని కూడా విన్ చేపిస్తాను. మీ బ్లెస్సింగ్స్ మా గురుజీ, మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను మా గురుజీ. మీ బ్లెస్సింగ్స్ ఉన్న రోజు నేనైతే హ్యాపీగా జరిగింది. బట్ పాత రోజు మళ్ళీ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్.
సో రైట్. సో ప్రతి ఒక్కరికి నేను ఎల్లప్పుడూ అప్లైన్ గా ఉంటూనే ఉంటాను అనమాట. సో ఆల్వేస్ అనమాట, ఆల్వేస్ డౌన్లైన్ పైన మాకు గ్రాట్యూడ్ ఉంటాను. సో ఇదే విధంగా కంటిన్యూగా వర్క్ చేయండి. 100% మళ్ళీ ఇంతకుముందు ఎలా వర్క్ చేస్తున్నారు అలానే ఫాస్ట్గా గ్రో అయిపోతుంది. ఆల్ ది బెస్ట్ అనమాట జ్యోతి మేడం. థ్యాంక్ యూ మా గురుజీ. రైట్. సో ఫైనల్ గా సో ఈ రోజు జూమ్ అనాలిసిస్ క్లోజ్ చేయాల్సి కోరుకుంటున్నాను. ఎమరాన్ అండ్ డబ్ల్యూఎస్. సో స్వామిదాస్ గారు వెల్కమ్. స్వామిదాస్ గారు గురుజీ గురుజీ ఓకే, థ్యాంక్ యూ మావాజీ. ప్రతి ఒక్కళ్ళు మావాజీ ఎక్కడ అన్ని చోట్ల ఉండేది అనమాట. ఎందుకోసం అంటే అంటారు కదా, కలిసి ఉంటేనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కలవకుండా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండదు అన్నట్టుగా మనం ఎప్పుడు టీమ్ తో కలిసి ఉంటాం కాబట్టి తెలిసి తెలియక వాళ్ళ ఒక మాట అంటారు. మనం ఇది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా తీసి పక్కన పెట్టేసుకొని కలిసి నడిస్తేనే మీరు చెప్పినట్టు సింపుల్ గా ఒకసారి చెప్పేసుకొని మనస్ఫూర్తిగా కలిసి మళ్ళీ మంచి పని చేసుకుంటా ఉంటే మాత్రం దీంట్లో తొందరగా గ్రోత్ ఉండేది మావాజీ. ఒకటే మావాజీ, దీంట్లో విశేషంలో అంటారు కదా, ఎవరు ఎవరు ఎక్కడో తెలియదు మావాజీ. మన అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ విశేషం అనే ఫ్యామిలీలో ఉన్నప్పుడు అందరూ సక్సెస్ అవుతాం అనమాట. అందరూ సక్సెస్ అవుతున్నప్పుడు నేను పని చేస్తే నా అప్లైన్ వచ్చింది, నేను పని చేస్తే నా డౌన్లైన్ వచ్చింది, నా ఫీలింగ్ అనేది మైండ్ లో లేకుండా పని చేసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు మావాజీ. కంపెనీ మావాజీ ఎప్పుడు కూడా సిస్టమ్ యాక్టివేషన్ లో ఉంచాలి మీరు అన్నట్టుగా. మీటింగ్ ట్రైనింగ్స్ అనమాట. ఒక మనిషి అనేది మారండి అని చెప్పేసి అని మనం వెళ్ళి మాట్లాడితే అర్థం కాదన్నమాట. ఒక మీటింగ్ లోకి వెళ్ళి కూర్చోబెడితే ఆ మీటింగ్ లో ఏ మాట కనెక్ట్ అయితే తెలియదు, ఎవరు కనెక్ట్ అయితే తెలియదు మావాజీ. మనం ఒక మీటింగ్ తీసుకెళ్ళి 10 మంది కూర్చోబెడితే 10 మందిలో ఒక్కరు కనెక్ట్ అయితే చాలు మావాజీ. అలా మీటింగ్స్ ట్రైనింగ్స్ కి వీటికి ఏదైనా తీసుకొచ్చి కూర్చోబెడితే ఒక మనిషిని మారు అని చెప్పేసి మనం ఎంత చెప్పినా మారదు మావాజీ. మీటింగ్స్ ట్రైనింగ్స్ లో మాట్లాడారు. మమ్మల్ని అయితే మీరు అంతే చేశారు వాస్తవంగా అయితే. మేము కూడా అదే ప్రాసెస్ చేస్తున్నాం మావాజీ. కంపెనీ మావాజీ మీటింగ్స్ ట్రైనింగ్స్ కి ఎక్కువ పెడతా ఉంటాం. ఖమ్మంలో కూడా పెట్టి కూడా లేట్ అయిపోయింది, ఎప్పుడు పెడదాం ఉన్నాం అట్లా లేట్ అయిపోతా వచ్చిందన్నమాట. కంపెనీ మావాజీ మీరు 20వ తారీఖు అనేది చెప్తున్నారు కాబట్టి ఆ టైంకి మేము ఇక్కడ కూడా ట్రైనింగ్ అనేది మంచిగా పెట్టించుకొని అలానే టాప్ లీడర్లతో కౌన్సిలింగ్ సెక్షన్ కూడా పెట్టేదాన్ని కూడా చూసుకుంటాం మావాజీ. థ్యాంక్ యూ గురించి కోరుకుంటున్నాను మావాజీ వచ్చే అవకాశం ఇచ్చాను. రేపు ఆదివారము ఖమ్మం నుంచి కూడా ఎవరైతే హాయ్లాండ్ విన్నర్స్ అయ్యారో వాళ్ళందరూ డిన్నర్ పంపించిన స్వామిదాస్ గారు. సో 20వ తారీఖు సేమ్ ఇక్కడ గుంటూరులో ఎలా జరుగుతుందో సేమ్ అదే ఫార్మేట్ లో అక్కడ కూడా చేయాలి. మీ లెఫ్ట్ టీమ్ రైట్ టీమ్ రెండు వైపులా మొత్తం సెషన్స్ జరుగుతాయి. ఓకేనా? సో ఫస్ట్ డే వచ్చి ట్రైనింగ్, రెండో రోజు వచ్చి కౌన్సిలింగ్ పెట్టేసి ఓకేనా? అలాగే మావాజీ. అలాగే చూడొచ్చు. థ్యాంక్ యూ. ఇక్కడ మీ అందరు కూడా చెప్పే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. స్వామిదాస్ నాకన్నా 4 సంవత్సరాలు పెద్దోడు వయసులో. నేను చిన్నప్పుడు ఆయన అంటే నాకు చాలా భయం వాస్తవానికి. ఎందుకంటే అన్నదమ్ములు అంటే మీకు తెలిసే ఉన్నది ఎలా ఉంటారు. చిన్నప్పుడు నన్ను కొట్టేవాడు, చిన్నప్పుడు నన్ను బాగా భయపెట్టేవాడు. నన్ను ఎంత భయపెట్టేవాడు అంటే ఒకరోజు స్కూల్కి వెళ్ళకుండా క్రికెట్ ఆడదాకి వెళ్తే గ్రౌండ్ లో క్రికెట్ ఆడేవాడిని అక్కడ నుంచి కొట్టుకుంటూ తీసుకొచ్చి ఇంటికాడ దూలానికి కట్టాడు. ఇంట్లో దూలానికి నేను అప్పుడు 8th 9th చదువుతున్నా. ఫుల్ కోపం వచ్చేసింది, బీభత్సమైన కోపం. నేను అప్పుడు కొట్టలేకపోయా, కానీ నేను అనుకున్నాను అప్పుడు నన్ను కొడతాడా ఇది ఎవరో ఎందుకు తెలుస్తాను అని చెప్పేసి ఆ రోజు కోపం పెట్టుకున్నా. ఈరోజు సేఫ్ షాప్ లో తీసుకొచ్చా. ఇప్పుడు కోపం మొత్తం తెచ్చుకుంటున్నా, రివెంజ్ అంతా తీరిపోతుంది ఇప్పుడు నాకు. ఇప్పుడు స్వామిదాస్ ఫోన్ చేస్తా, అర్ధరాత్రి ఫోన్ చేస్తా అప్పుడప్పుడు. పైగా ఏం చేస్తున్నావు? గురుజీ ఇప్పుడే అయిపోయింది గురుజీ ట్రైనింగ్ అన్నాడు. నేనంటే భయం, షేక్ అర్థమవుతా. అప్పుడప్పుడు శ్రీనివాస్ ఫోన్ చేస్తా. మీకు కూడా ఎవరి దగ్గర కోపం ఉంటే ఇలా తీసుకుంటుంది అలాగా. కానీ అవన్నీ తగ్గించుకున్నాడు కాబట్టి ఈరోజు డైమండ్ అవుతున్నాడు. వీడు చెప్తే నేను లేదండి నాకన్నా చిన్నవాడు అని అనుకుంటే ఈరోజు ఆయన డైమండ్ అయ్యేవాడా? ఒక ఆటో డ్రైవర్ ఇలా కారులో తిరిగేవాడా? చెప్పండి మీకు. రామారావు సార్ జరిగిద్దా? ఈరోజు స్వామిదాస్ని ఎన్నిసార్లు జూమ్లో తిట్టుంటాను, ఎన్నిసార్లు పర్సనల్గా తిట్టుంటాను, ఎన్నిసార్లు తిట్టా సరే తలొచ్చుకుని పోయేవాడు. ఎంత కోపి. ఆయన మా ఊర్లో అయితే గొండ లెక్కన చూసేవాళ్ళు అందరూ స్వామిదాస్ని అయితే. అంత ఇగోతో ఉండేవాడు. అవన్నీ తగ్గించుకున్నాడు కాబట్టి ఈరోజు డైమండ్ అవుతున్నాడు. అర్థమవుతుంది మీ అందరికి? ఎస్ఆర్ నో ఏదైనా కల్పితాలే చెప్పట్లా, అన్ని ఓపెన్. రేసు గుర్రం సినిమాలో అల్లు అర్జున్ గాడికి వాడికి వాళ్ళన్నీ కొడలు అవుతాయి చూసావా, అట్టుండేది నాకు స్వామిదాస్కి. పడేది కాదు.
అలాంటిది ఈ రోజు టేప్ షాప్ లో వచ్చాడు కాబట్టి సిస్టమ్ లో కనెక్ట్ అయ్యాడు కాబట్టి అన్ని ఫాలో చేస్తున్నాడు. సో మరి మీరు కూడా ఫాలో చేస్తారు, రెడీనా? ఎస్ ఆర్ నో? ఎస్ మా గురుజీ. డైమండ్ అవుతారు. మా అన్న, మా తమ్ముడు, మా అక్క, మా బావ, మా బామర్ది అంటూ ఏ ఊరు ఇక్కడ ఏం చేయలేరు. మీరు చేంజ్ అయితేనే మీరు డైమండ్ అవుతారు. మీరు చేంజ్ కాకపోతే మీరు డైమండ్ కాలేరు. అర్థమవుతుందా? చాలా మంది అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, బావులు ఎందుకు డైమండ్లు కారంటే వాళ్ళు ఇగోలు పెట్టుకుంటారు. ఇగోలు పెట్టుకుంటే డైమండ్లు కాలేరు. అవన్నీ తీసేసారు కాబట్టి ఈ రోజు గ్యాలక్సీ శ్రీనివాసరావు డైమండ్ అవుతున్నాడు, స్వామిదాస్ డైమండ్ అవుతున్నాడు, గోపి శ్రీ మేడం డైమండ్ అవుతుంది, సంజయ్ మేడం డైమండ్ అవుతుంది. వీళ్ళందరూ నేను తీసుకొచ్చిన వాళ్ళు డైమండ్ అవుతున్నారంటే ఆ ఇగోలు పెట్టుకోలేదు కాబట్టి. సో రైట్, ఫైనల్ ఇద్దరు లేడీస్ చేద్దాం. సో గోపి శ్రీ మేడం వెల్కమ్. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. కంపల్సరీగా మా గురుజీ సండే ఎక్కువ మందిని ఇంకా ప్రమోషన్ చేస్తాం మా గురుజీ. ర్యాంక్ స్లాబ్ 1 కంప్లీట్ చేస్తే మండే కౌన్సిలింగ్ అవకాశం ఇచ్చారు మా గురుజీ. కంపల్సరీ తీసుకుంటాం, స్లాబ్ 1 కంప్లీట్ చేస్తాం మా గురుజీ. అదే విధంగా హైలాండ్ ఈ లోపల ఎవరైతే విన్ అయిపోతారో నరేష్ మా గురితో కూడా డిన్నర్ అని చెప్పారు మా గురుజీ. అవకాశాన్ని అసలు మిస్ చేసుకోం మా గురుజీ. 100% ఈ వీక్ లో క్లోజింగ్ ఎక్కువ చేసి హైలాండ్ ట్రిప్ అనేది విన్ చేస్తాం మా గురుజీ. డౌన్ లైన్స్ విన్ చేస్తాం, మేము కూడా విన్ అవుతాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురు, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. రైట్, గాడ్ బ్లెస్ యు మేడం. సో ఈ రోజు సాయంత్రానికి టోటల్ కాంట్రిబ్యూషన్ కంప్లీట్ అవ్వాలి. సాయంత్రం కాదు, మధ్యాహ్నానికి అయిపోవాలన్నమాట. నాకు 200 కాంట్రిబ్యూషన్ రాగానే ఫినిష్ మేడం. ఓకే రైట్. సో రైట్, ఫైనల్ గా ఈ రోజు జూమ్ అనాలిసిస్ క్లోజ్ చేయాల్సి కోరుకుంటున్నాను. సంజయ్ మేడం వెల్కమ్. అందరూ కూడా మీట్లో పెట్టేస్తుంది, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సంజయ్ మేడం. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, ఇంత మంచి అవకాశం కల్పించినందుకు. సో మా గురుజీ కంపల్సరీగా మా గురుజీ నరేష్ మా గురుజీ టైం దొరకడం అనేది ఆషామాషి విషయం మాకు కాదు మా గురుజీ. సో ఒక అవేర్నెస్ లెవెల్లో ఉన్న మా గురుజీ మా దాకా వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారంటే చాలా గొప్ప విషయం మా గురుజీ. 100% ఎక్కువ మంది టీమ్ ట్రైనింగ్ లో కూర్చోబెట్టుకుంటాం మా గురుజీ. అంటే అచీవర్స్ కూడా ఎక్కువ మంది చేపిస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. రైట్, గాడ్ బ్లెస్ మేడం. సో గ్రేట్ టైగర్స్, ఇంతలో ఈ జూమ్ ముగిస్తుంది అనమాట. సో రేపు మార్నింగ్ జూమ్ లో మళ్ళీ మాట్లాడుకుందాము. ఒకసారి నాతో పాటు స్లోగన్స్ పలకండి. హాయ్లాండ్ విన్నర్స్ కి డిన్నర్ ఉంది సార్. సో ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 days ఎవరైతే హాయ్లాండ్ విన్నర్ అవుతారో ఆదివారం నరేష్ మోహన్ తో డిన్నర్ ఉంటుంది. స్లాబ్ 1 అవుతారో నరేష్ మోహన్ తో కౌన్సిలింగ్ ఉంటుంది. స్లాబ్ 1 అయిన వాళ్ళకి. ఎస్ ఆర్ నో? మరి ఎక్కువ మంది డిన్నర్ క్వాలిఫై అవుతారు, రెడీనా? ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా హాయ్లాండ్ విన్నర్ అవ్వాలి. రెడీ? పలకండి. ఐఎమ్ టార్గెట్ విన్నర్. Slab 3 achiever. I'm a big rank achiever. I'm a laptop achiever. I'm a diamond. I'm a diamond. జస్వంత్ సార్ వాళ్ళతో మాట్లాడి క్లోజ్ చేద్దాం. జస్వంత్ సార్ మాట్లాడి చాలా రోజులు అవుతుంది, వాళ్ళు విందాం. చెప్పండి. పుష్పరాజ్ టైప్ మనం ఆల్రెడీ, మీరు నేను పుష్పరాజ్ టైప్ వాళ్ళు తగ్గిపోయాం. అవును మావర్జీ, చెప్పండి. అవును మావర్జీ. దాంట్లో ఎప్పుడైనా కానీ మావర్జీ అందరికి చెప్తాను, నేర్చుకోండి, తెలుసుకోండి, వినండి అని చెబుతాం మావర్జీ. అవి వింటే ఆటోమేటిక్ గా ఇందాక అప్లైనర్ గురించి కానీ డౌన్ లైన్ గురించి కానీ రకరకాలుగా మాట్లాడుకుని ఇవన్నీ నిజంగానే మావర్జీ. నేనైతే చిన్న మావర్జీని దూషించిన సందర్భాలు అయితే ఏమి రాలేదు మావర్జీ, రావు. ఎందుకంటే నాకు తెలుసు ఒక ఎథికల్ గా మంచి సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలుసు మావర్జీ. వాళ్ళు నడిపించేటప్పుడు ఎత్తు పొలాలు అనిపిస్తాయి ఎవరికి, నాకు. వాళ్ళేమో సాఫీగానే వెళ్తున్నారు మావర్జీ, నాకు మాత్రం ఎత్తు పొలాలుగా అనిపిస్తాయి. ఎందుకు, నేను కొత్తగా వచ్చానుగా, నాకు తెలియదుగా, నన్ను ఇట్లా అంటారని నాకు తెలుసు మావర్జీ. ఖచ్చితంగా మీ అండర్లో మేమందరం ఉన్నామంటే మీరు ఎవరినన్నా అడగండి మావర్జీ. మేము మా డౌన్ లైన్ లో కావచ్చు, లేకపోతే సపోజ్ క్రాస్ లైన్ తో కమ్యూనికేషన్ చేసేవాళ్ళం మొదట్లో. తర్వాత ఎప్పుడైతే వద్దు ఇట్లాంటి చేయకూడదని మేము తెలుసుకున్నామో మానేసాం, అట్లా చేయట్లేదు. తర్వాత ఎవరికి కూడాను మా గురించి కంప్లైంట్ చేసే పరిస్థితి మాత్రం తీసుకురచ్చుకోలేదు మావర్జీ మేము. ఎందుకోసం అంటే సర్వీస్ అడిగిన వాళ్ళకి సర్వీస్ ఇచ్చాము. ఏది చెప్తే మా అప్లైనర్ మాకేది చెప్తారో వాళ్ళకి పాస్ చేసాము. ఫోన్ చేయమంటే ఫోన్ చేసి వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళాము, రానోడిని బతిలాడాము. వచ్చినోడే మనోడు, రానోడు మనోడు అనుకున్నాం.
ఎప్పుడు కూడాను నిజంగానే గోపిశ్రీ మేడం, స్వామి సార్, మీరు కావచ్చు మారుజీ, నిజంగానే మమ్మల్ని మంచి మార్గంలో నడిపించారు కాబట్టే ఎవరు ఉండారో ఎవరు లేరు అని చూసుకో మేము ఉంటున్నాం. మమ్మల్ని సక్సెస్ చేస్తాడు చిన్న గురించి అని మాకు తెలుసు. ఈరోజు అవ్వలేదు. ఒకరోజు అడిగా మావర్జీ, ఎన్ని సంవత్సరాలు ఉండమంటారు మావర్జీ, ఇట్లాగే ఉందంటే పని చేయాలి చేస్తాం సార్ అని చెప్పారు. అవును నిజం, అది నిజం. చిన్న గురుజీ వచ్చి నన్ను సక్సెస్ చేస్తాడా? నేను అవ్వాలి. చిన్న గురుజీ గైడ్ చేస్తాడు. ఇటు ఇటు మెలికలు తిరిగి వెళ్ళకూడదు సార్, ఇటు వెళ్తే స్ట్రైట్కి వెళ్తాడు సార్ అని నేను చెప్తారు నాకు. అవన్నీ తీసుకున్నాం మావర్జీ. ఏదైతే తీసుకొని నిలబడగలిగామో ఖచ్చితంగా ఉంటాం మావర్జీ. అలాగే రేపు 13వ తారీఖున సుమారుగా 15 మందికి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తాం మావర్జీ. ఈ రోజు లేకపోతే రేపు కానీ కాంట్రిబ్యూషన్ పంపిస్తాను మావర్జీ. థ్యాంక్ యూ. చూడండి, జశ్వంత్ సార్ లో నాకు నచ్చే క్వాలిటీ ఏంటంటే ఆయన కూడా నాట్ అయిపోయాయి క్యారెక్టర్. ఏది ముక్కుసూటిగా మాట్లాడుతుంటాడు, లోపల ఒకటి బయట ఒకటి ఉండదు, యథార్థంగా ఉంటాడు. సో అలాంటి వ్యక్తి ఈ బిజినెస్ సెట్ కాడు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు, జశ్వంత్ సార్ లాంటి వాళ్ళు ఈ బిజినెస్ లో సెట్ కాలేరు. ఎందుకంటే ముక్కుసూటిగా మాట్లాడతాం కాబట్టి అప్లైన్ గొడవలు అవుతాయి, డౌన్ లైన్ గొడవలు అవుతాయి. కానీ ముక్కుసూటిగా మాట్లాడినా సరే ఒకవేళ అప్లైన్ ఏదైనా కూడా సర్దిద్దుకోవడం, అంటే ఓర్చుకోవడం, డౌన్ లైన్స్ ఏమన్నా కూడా ఓర్చుకోవడం, ఆ ఒక్క లక్షణం మేము నేర్చుకున్నాం కాబట్టి దీంట్లో నేను డైమండ్ అవుతున్నాను, జశ్వంత్ సార్ కూడా డైమండ్ అవుతాడు. చాలా మంది ఉంటారు ఇట్లానే ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళు, కానీ ఓర్చుకోవాలి. అప్లైన్ దగ్గర నుంచి ఎదురు ఓర్చుకోవాలి, డౌన్ లైన్స్ దగ్గర నుంచి ఓర్చుకోవాలి, వాళ్ళ మీద కోపం పెట్టుకోకుండా ఉండాలి. సో అలా ఉంటారని కోరుకుంటాను. సో జశ్వంత్ సార్ కంగ్రాచులేషన్. సో మేము మీకు నేను సపోర్ట్ చేస్తున్నట్టే ఇదంతా. మీకు నేను ఎవరికి లేదు ఛాన్స్, గుంటూరులో తప్పితే మీకు గుంటూరులో పాపం వేరు వేరు టీంలందరూ ఏడుస్తున్నారు, మాకు ఆడపెట్టరా, మా ఫంక్షన్ మల్లికార్జున సార్ బాధపడతా ఉంటాడు, రేపు పద్దాక కావుల నుంచి రావటమేనా, నాకు కావుల్లో ఫంక్షన్ పెట్టరా, నాకు అనుకూలంలో పెడతారు. నేను డైమండ్ అయినాక అన్ని ఏరియాలో పెడతాను. అప్పుడు దాకా మాత్రం నా డైమండ్ ఫంక్షన్ అయ్యేదాకా మాత్రం ఓన్లీ గుంటూరే టార్గెట్ నాకు. ఓకే, గుంటూరులో అదృష్టం అనమాట జశ్వంత్ సార్. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ టైం బోడీతో కూడా మాట్లాడదాం అనుకున్నా, బోడీ టెలిపతి పంపిస్తున్నాడు, గురించి నన్ను మాట్లాడించిన గురించి అంటున్నాడు మనసులో. బోడీ సార్, వెల్కమ్ బోడీ సార్. జయ గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. జూమ్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ మా గురుజీ. మీరు చెప్పేవన్నీ 100% నిజాలే మా గురుజీ. అప్లైన్ తో ఎంత బాగుంటే మనం అంత సక్సెస్ అవుతాం మా గురుజీ. నిజంగా చెప్పాలంటే మా గురుజీ, తన కోపమే తనకు శత్రువు మా గురుజీ. మనం ఎప్పుడైతే మన కోపాన్ని తగ్గించుకుంటామో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మా గురుజీ. తను తగ్గించుకున్నవాడు కూడా హెచ్చింపబడతాడు. నేను ఎక్కువగా ఈ 2 మాటలే నమ్ముతాను మా గురుజీ. నా కోపాన్ని నేను తగ్గించుకుంటాను మా గురుజీ. ఇంకా నా డౌన్ లైన్స్ ఎవరైనా వాళ్ళందరినీ ఎంత ప్రేమిస్తే మన ఆస్తి అంటే ఎవరంటే డౌన్ లైన్స్ గురుజీ. మనం ఆస్తులు సంపాదించుకునేది వాళ్ళ ద్వారా కాబట్టి వాళ్ళని ఎంత ప్రేమిస్తే మనం అంత ప్రయోజనం అవుతాము. థ్యాంక్ యూ మా గురుజీ, అవకాశం ఇచ్చినందుకు. ఈ రోజు అయితే చాలా వాళ్ళు ఎన్ని మిస్టేక్ చేసినా సరి చేయకుంటే అది మందే తప్పైంది. నువ్వు ప్రేమించు, గౌరవించు, అన్ని చేయి. కానీ వాళ్ళు తప్పులు చేసేటప్పుడు నువ్వు సరిదిద్దపోతే రేపొద్దున వాళ్ళు పెద్ద, అంటే వాళ్ళు బాగా నెగిటివ్ పర్సన్ గా మారిపోయి మళ్ళీ ప్రమాదం అయింది. అందుకని స్మూత్ గా హ్యాండ్లింగ్ చేసి సరి చేయాలి వాళ్ళు. వాళ్ళు చేసే మిస్టేక్స్ ని మనం ఎంకరేజ్ చేయొద్దు, చెప్తూ ఉండాలి, సరి చేస్తూ ఉండాలి స్మూత్ గా. నువ్వు చెప్తే వినకపోతే నీ అప్లైన్ చెప్పించాలి. ఓకేనా? ఓకే మాకు, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మోడీ గారు. ఆస్తులే నేను కాదట్లా, అంత మాత్రమే అచ్చంగా డౌన్ లైన్ బిజినెస్ చేయకండి. డౌన్ లైన్ తో మంచిగా ఉండండి, కానీ వాళ్ళ తప్పులు కూడా మీరు సరి చేసే ప్రాసెస్ లో వాళ్ళు అట్టు కాకుండా చేయండి. ఒకవేళ మీరు చెబితే వినకపోతే అప్లైన్ తో చెప్పించండి, వాళ్ళు చెప్తే వినకపోతే పైన అప్లైన్ తో చెప్పించండి. మొదట్లో స్వామిదాస్ గడ్డం తీసేవాడు కాదు, శ్రీనివాస్ గడ్డం తీసేవాడు కాదు, నేను చెప్తే వినేవాడు కాదు, పైన అప్లైన్ తో చెప్పించండి. శ్రీనివాస్ డ్రెస్ కోడ్ ఇన్షర్ట్ చేసేవాడు కాదు, నేను చెప్తే వినేవాడు కాదు, పైన అప్లైన్ తో చెప్పించేవాళ్ళం. ఈరోజు నెంబర్ 1 తయారైపోయారు వాళ్ళు. మనం చెప్తే వినరు, నీరెస్ట్ వాళ్ళు, పైన వాళ్ళు చెప్తే వింటారు. ఓకేనా? ఓకే మాకు, థ్యాంక్ యూ. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ చేయండి మీ టీమ్ లో, ఎక్కువగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ చేస్తే అప్పుడు మీ టీమ్ లో గ్రో వచ్చింది. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. దుమ్ము దుమారం చేయండి. ఇగో ఈ ఫంక్షన్ కి ఎక్కువ మందిని తెచ్చుకోండి. నరేష్ మోజ్ ద్వారా మంచి సెషన్ జరగబోతుంది. ఓకేనా? నెక్స్ట్ అట్లానే సెషన్ సిబిటి ఉంటుంది, కోర్ వెన్యూ ట్రైనింగ్ అని, ఇది వికాస్ మావజీతో ఉంటుంది. దానికి గోల్డ్ అండ్ అబోవ్ ఛాన్స్. ఎవరికి ఛాన్స్? గోల్డ్ అండ్ అబోవ్. సో మరి ఆర్పి సార్ గోల్డ్ దగ్గరలో ఉన్నాడు, గోల్డ్ కంప్లీట్ చేసుకుంటాగా. సో నెక్స్ట్ ఇంకెవరైతే గోల్డ్ దగ్గరలో ఉన్నారో గోల్డ్ కంప్లీట్ చేసుకోండి, దానికి ఎలిజిబిలిటీ వచ్చింది. ఓకేనా? సిబిటి వికాస్ గురించి కలిసే అవకాశం దొరుకుతుంది, గోల్డ్ కంప్లీట్ చేసుకోవడానికి ఛాన్స్ అనమాట. ఓకే, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నా మాటలు ఇస్తాను.
సో వెళ్ళిపోయింది ఆన్ఫీల్డ్ అనుకుని వెళ్ళిపోయింది, దుమ్ము దుమారు చేయండి. ఓకేనా? దుమ్ము దుమార కావాలి వర్క్ పరంగా. ఓకే, ఆల్ ది బెస్ట్ అగస్, గాడ్ బెస్ట్ అగస్. రేపు ఇండివిజువల్ జూమ్స్ ఉంది, మళ్ళీ కామన్ జూమ్ శనివారం ఉంది. శనివారం మీకు పెద్ద శ్రీనివాస్ మాజీ ద్వారా అప్రిషియేషన్ జరుగుతుంది పర్సనల్ గా. ఓకే, ఆల్ ది బెస్ట్ అగస్.